మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనస్ఫూర్తిగా దేవుణ్ణి ఆరాధించాము. అందుని బట్టి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. గడిచినటువంటి వారం అంతా కూడా ప్రభు చక్కగా మనందరిని కూడా తన ఉచితమైన కృప ద్వారా, కొంతమందికి ఆరోగ్య సమస్యలు వచ్చి ఉండొచ్చు, చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిలో కూడా దేవుడు తప్పించి ఈ రీతిగా మరొక ఆదివారం మనందరం చూడటానికి దేవుడు ఇచ్చినటువంటి మహాభాగ్యాన్ని బట్టి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తాను. అందరం దీన్ని బట్టి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రాముఖ్యమైనటువంటి మరి సమయంలోకి మనం వచ్చాము. దేవుని యొక్క వాక్యము ఇది చాలా విలువైనటువంటి సమయము. దేవుణ్ణి పాటల ద్వారా మాత్రమే కాదు, ఆయన ఆరాధించాలి హృదయాలు తెరిచి, అంత మాత్రమే కాదు, కానీ దేవుని మాటలను శ్రద్ధతో ఆసక్తితో మనము వినాలి. దేవుని మాటలు వినటం వలన మన జీవితాల్లోకి ఏమొస్తుందంటే మార్పు అనేది వస్తుంది. మార్పు లేనటువంటి జీవితాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మారుతాయి. ఇది నేనేదో చెప్పడం కాదు, కానీ లైవ్గా చాలామంది సాక్ష్యాలు మనము ఈ రోజున వింటూ ఉన్నాము. ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి? ఒక వ్యక్తి రోజు వాళ్ళ మిస్సెస్ని ఆవిడ అడుగుతుంది, నా చర్చి దగ్గర దించి వెళ్ళకూడదు, నా చర్చి దగ్గర రా అంటుంది. సరే ఇక్కడ దాకా వచ్చావుగా లోపలికి రా అంటది. సైకిల్ ఎక్కించుకుంటున్నాడు. రోజు ఆదివారం రాగానే మందిరం దగ్గరికి అక్కడ దించేసి వెళ్ళిపోతున్నాడు. మన దగ్గర కాదు, వేరే చోట జరిగింది. ఈవిడ అంటది, భార్య అంటది, ఏమండి మీరు కూడా చర్చికి రండి, ఇక్కడ దాకా వచ్చారు కదా 4 అడుగులు వేయండి లోపలికి, దేవుని మాటలు వినండి అంటే, అబ్బో నేను రానులే, నేను బిజీ, నాకు సమయం లేదు అంటే ఏమంటాడంటే, ఒకవేళ నేను వచ్చానుకో నన్ను మార్చేద్దామనేగా నువ్వు అంటున్నాడు. అంటే దేవుని మందిరంలోకి అడిగి పెడితే ఏమైపోతారంట? మారిపోతారని భయంతో ఆయన రావట్లా. అదే ఆయన ఉద్దేశం. ఇప్పుడు నేను తాగేది, నేను చేసేటువంటి పనులన్నీ కూడా మానేసి మామూలుగా నీకులాగా బైబిల్ పట్టుకుని తిరగాల్సి వస్తుంది. అబ్బేబే నాకు నచ్చదా లైఫ్, నేను రాను, ఇప్పుడు కాదులే తర్వాత చూద్దాం, ఇంకొంచెం ఎంజాయ్ చేయని లోకంలో, అప్పుడు చూద్దాంలే. ఈలోపు నీ ప్రాణం పోతే, ఈలోపు నువ్వు పోతే ఏంటి పరిస్థితి? అక్కడ సమయం లేదుగా. అందుకనే దేవుని మందిరానికి వస్తే మారతానని తెలిసి కూడా కొంతమంది ప్రబుద్ధులు ఏమంటారంటే, ఇప్పుడు కాదులే తర్వాత చూస్తానులే అని చెప్పేసి భార్యల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. పాపం వాళ్ళు చాలా శ్రద్ధతో మరి వాళ్ళ గురించి ఆరాటపడుతూ ఉన్నారు. నా భర్త కూడా వస్తే బాగుండు. అందుకని చర్చిల్లో ఎక్కువ మంది పురుషులు తక్కువగా ఉంటారు, స్త్రీలు ఎక్కువగా ఉంటారు. మీరు గమనించారా? ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వేరు. అంత శ్రద్ధ దేవుని వైపు చూపించడానికి వాళ్ళు ఇష్టపడరు. మారిన తర్వాత వస్తానులే, ఈ మాట నేను ఒకసారి చెప్పేసి నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. మార్పు అనేది నీ అంతటికి నీకు వచ్చేది కాదు. మార్పు అనేది అంతటికి నువ్వు వచ్చిన తర్వాత దేవుని సన్నిధికి వస్తానంటే అది ఎట్లా ఉంటుంది చెప్పనా? మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఇప్పుడు జ్వరం వచ్చింది, 104 కాలుతుంది, 104 జ్వరం ఉంది, బాగా కాలిపోతూ ఉంది, వణిగిపోతూ ఉన్నా. సరే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళాను. దగ్గరికి వెళ్తే అమ్మో జ్వరం కాలిపోతుందిగా, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళు అని చెప్పేసి అంటారు. అంతేనా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే నీ జ్వరం తగ్గిద్దిరా, అక్కడికి వెళ్ళు అని చెప్పేసి అంటే నేను ఒక మాట చెప్పా, ఇప్పుడు కాదులే తగ్గినాక వెళ్తాలే. ఏంటి? జ్వరం తగ్గినాక వెళ్తాలే డాక్టర్ గారి దగ్గరికి అంటే వాళ్ళు ఎలా చూస్తారు నా వైపు? అంతే కదా? నీకు పిచ్చేని పట్టిందా? 104 కాలుతుంది, తగ్గిపోయినాక డాక్టర్ దగ్గరికి వెళ్తావేంట్రా? తగ్గించుకోవటానికే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేదిరా బాబు. నీకు తగ్గిపోయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి ఎవరైనా వెళ్తాడా? ఎవడు? నీకున్నటువంటి వ్యసనాలు ఏవైతే ఉన్నాయో, లోకపరమైనటువంటి వ్యసనాలు ఏవైతే నిన్ను పట్టుకొని పీడిస్తూ ఉన్నాయో, వాటి నుంచి నువ్వు విముక్తి పొందాలంటే, విడుదల పొందాలంటే, నీ హృదయంలో మార్పు అనేది రావాలంటే
నువ్వు ప్రభు సన్నిధికి వచ్చినప్పుడే దేవుడు మారుస్తాడు. కానీ అవన్నీ మార్చుకొని వస్తానంటే ఒకడు జ్వరం తగ్గినాక డాక్టర్ గారి దగ్గరికి వెళ్తానులే అన్నట్టు ఉంటుంది. ప్రభు దగ్గరికి వచ్చేది అందుకే. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ఒకవేళ త్రాగుడు తనానికి నువ్వు ఆ వ్యసనానికి బానిస అయిపోయావేమో, మానలేకపోతున్నావు. కోపం వస్తుంది, ఆ కోపాన్ని తగ్గించుకోలేకపోతున్నావు. ఆ కోపం వచ్చినప్పుడల్లా ఇంట్లో ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నావు, ఎవరిని పడితే అలా మాట్లాడుతూ ఉన్నావు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఇదిగో ఈ మద్యాన్ని మానలేకపోతున్నానయ్యా, అనుకుంటున్నా మానాలని. ఈ బ్రాంతి బాటిల్ దగ్గరికి వెళ్ళకూడదు, ఆ దుకాణాల దగ్గరికి వెళ్ళకూడదు అని అనుకుంటున్నాను, కానీ నా వల్ల కావట్లేదు ప్రభువా, నాకు సహాయం చేయవా అని ప్రభు దగ్గరికి వచ్చి అడిగితే ప్రభు నీకు సహాయం చేస్తాడు. అంతేగాని నువ్వు బయట తిరిగేసుకుంటా నేను మారినాక వస్తానన్నప్పుడు నీ జన్మలో మారవు, నువ్వు నీ వల్ల కాదు. అది ఒక వ్యక్తి ప్రభు దగ్గరికి ఎందుకు రావాలి అర్థమైందా? మార్పు కోసమే రావాలి. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరూ శ్రద్ధ కలిగి దేవుని వాక్యం, ఆయన వాక్యమై ఉన్నాడు కాబట్టి వాక్యంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్రద్ధ కలిగి ఆలకిస్తూ ఉన్నాడు. ఆ వాక్యం నిన్ను తాకిద్ది. ఏదో ఒక మాట నిన్ను తాకటం వల్ల నీలో మార్పు రావటం అనేది, మార్పు అనేది ఒకరోజు వచ్చేది కాదు, ఒకసారి రాదు. మార్పు అనేది రోజు రోజుకి క్రమంగా పరివర్తన, మార్పు అనేది వస్తుంది. కాబట్టి శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని నిండి ఆ మాటలు మనల్ని బలపరిచే మాటలు, మనల్ని శక్తితో నింపే మాటలు, శాంతి సమాధానాన్ని కలుగజేసే మాటలు, కాబట్టి నిత్య జీవానికి తీసుకెళ్లే మాటలు. కాబట్టి శ్రద్ధ కలిగి దేవుని మాటలు ఇద్దాము. కీర్తనలు 142వ కీర్తన. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెరవండి. బైబిల్ లేని వాళ్ళు ఖచ్చితంగా బైబిల్ తెచ్చుకోండి. లేని వాళ్ళు అడగండి, బైబిల్ మేము ఇస్తాము. అర్థమవుతుందా? కానీ ఖచ్చితంగా బైబిల్ మీ దగ్గర ఉండాలా. చదువుకున్నటువంటి బిడ్డలు తెచ్చుకోండి. కీర్తనలు 142వ కీర్తన 2వ వచనాన్ని ఈ దినాంశంగా మనం ధ్యానించుకుందాం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. ఒక్కసారి మళ్ళొకసారి చదవమ్మా. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచెప్పుకొనుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఈయన ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు, ఆయనకి ఏదో బాధ వచ్చిందంట. ఆ బాధని గనుల దగ్గరికి వెళ్ళాడా? చెప్పండి. పెద్ద గనుల దగ్గరికి వెళ్ళాడా? గొప్ప పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళారు. బాబు నాకు బాధ వచ్చిందని వెళ్ళాడంట? వెళ్ళా. ఆ బాధని ప్రభు సన్నిధికి తీసుకొచ్చాడు. ఇక్కడ చెప్తా ఉన్నాడు, ప్రభువా నాకు బాధ వచ్చింది, ఆ బాధ నీ సన్నిధిలోకి నేను తెలియజెప్పుచున్నానయ్యా, నీకు తెలియజేస్తున్నా, నీకు చెప్తున్నాను అని భక్తుడు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఒక మాట, ఎవరు ఈ భక్తుడు అని పరీక్షిస్తే పైన దావీదు కీర్తన. ఇది ఎవరు రాశారు? ఇది దావీదు కీర్తన. ఇది 142వ కీర్తన చాలా బాగుంటుంది. నేను చదివినప్పుడు దీని గురించి ఉన్నప్పుడు చాలా విషయాలు మనం నేర్చుకోవచ్చు. అందుకని ఈ మాటలు మీకు చెప్పాలని నేను ఇష్టపడతా ఉన్నాను. 142వ కీర్తనలో మొత్తం ఎన్ని వచనాలు ఉన్నాయి? 7 వచనాలు ఉంటాయి. 7 వచనాలు ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. ఈ రోజున ఈ పరిశీలిద్దాం జాగ్రత్తగా. కీర్తనలు మనం చదువుతున్నప్పుడు చాలా విషయాలు మనం బలపరిచే మాటలు అందులో ఉంటాయి. కాబట్టి ఉదయకాల సమయంలో మీరు కీర్తనలు కనుక చదువుకుంటే దేవుడు ఉదయకాల సమయంలో చక్కగా నీకున్నటువంటి భారం అంతా పోద్ది. కీర్తన ద్వారా అనేకమైనటువంటి సమస్యలు దూరం అయిపోతాయి. ఎందుకంటే దేవుడు బలపరుస్తాడు కీర్తనలో. ఇక్కడ దావీదు ఈ కీర్తన రాస్తూ అంటాడు, ప్రభువా నాకు బాధ వచ్చిందయ్యా, నాకు బాధ కలిగింది. ఆ బాధను మరొకరి దగ్గరికి నేను వెళ్తలేదు, కానీ నీ సన్నిధికి వచ్చి నీకు తెలియచెప్పుచున్నాను, నీకే చెప్తున్నా నేను. కారణం ఎందుకంటే
నా సమస్యను, నా బాధని తీర్చే దేవుడు నువ్వు మాత్రమే. దేవుని స్తోత్రం చెప్పండి. ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళినా నా బాధ తీరదు. ఆ విషయం దావీదుకి బాగా తెలుసు. నేను ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళినా నా సమస్య తీరదు, నా బాధ పోదు. నా బాధని తీర్చే దేవుడవు, నా సమస్య నుంచి నన్ను విడిపించే దేవుడు నీవు మాత్రమే. అందుకే నీ సన్నిధికి వచ్చానయా, నీ సన్నిధికి వచ్చానయా అని దావీదు చెప్తా ఉన్నాడు. ఈ దావీదు రాసినటువంటి ఈ కీర్తన ఎప్పుడు రాశాడు అని కనుక మనం ఆలోచిస్తే, చాలా కీర్తనలు ఇంట్రడక్షన్ ఉంటుంది, పైన ఇంట్రడక్షన్ ఉంటుంది. కొన్ని కీర్తనలకు ఉండదు, కొన్ని కీర్తనల మాటికి పైన ఏ సందర్భంలో ఈ కీర్తనలు రాశారో వ్యక్తి అన్నీ కూడా క్లుప్తంగా ఉంటాయి. ఎప్పుడు రాశాడంట దావీదు అంటే, ఆయన గుహలో ఉన్నప్పుడు రాసినటువంటి ప్రార్థన. గుహలో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రార్థన అప్పుడు రాశాడు ఈయన. అయితే చాలామంది పండితులు దావీదు ఎప్పుడు గుహలో ఉన్నాడు, ఏ సందర్భాల్లో గుహలో ఉన్నాడు అని పరిశీలించి చివరికి ఎట్టకేలకు ఒక మాటను వాళ్ళు గుర్తించారు. అదేంటంటే మొదటి సమయంలో 22వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదువుకుని ఇంట్లో తీయక్కర్లేదు. అక్కడ దావీదు అదుల్లాము అన్నటువంటి గుహలో ఉన్నాడు కొన్ని రోజులు. అక్కడ ఉన్నప్పుడు దావీదు నేర్చుకున్నటువంటి అనేకమైనటువంటి పాఠాలు, ఆ గుహలో ఉన్నప్పుడు దావీదు గారు చాలా పాఠాలు నేర్చుకున్నాడు. చాలామంది ఇతనే బాధలో ఉన్నాడు, ఆ బాధలో ఈయనే సతమతం అయిపోతూ ఉంటుంటే చాలామంది ఆయన దగ్గరికి వచ్చారు, ఆయనతో కూడా ఉన్నారు. వాళ్ళ సమస్యలన్నీ దావీదు గారికి చెప్తూ ఉండేవాళ్ళు. నా సమస్యలే నేను తీర్చుకోలేకపోతున్నాంటారా, నీ సమస్యలు నేను ఎక్కడ పట్టించుకోనని చెప్పేసి అన్నాడా? అనలా. దావీదులో ఉన్నటువంటి గొప్పతనం అదే. బాధలు ఉన్నప్పుడు చూడండి, ప్రపంచంలో 3 రకాలు కలిగినటువంటి 3 వ్యక్తిత్వాలు కలిగినటువంటి గుంపు ఉన్నాయి. ప్రపంచంలో 3 వ్యక్తిత్వాలు కలిగినటువంటి ప్రజలు ఉన్నారు. అందులో ఒకటేంటి తెలుసా? నీకు బాధ వచ్చినప్పుడు నీ బాధని వింటారు, వాళ్ళు చెప్తే వింటారు. నీ బాధ ఏంటని నువ్వు వాళ్ళకి చెప్పినప్పుడు బాధ అంతా వింటారు, కానీ ఆ బాధను వాళ్ళు పట్టించుకోరు. మనకెందుకులే అన్నట్టుగా దాన్ని పట్టించుకోరు. ఆ బాధ నుంచి నిన్ను తీర్చరు. ఇది ఒక గుంపు, మొదటి గుంపు. నువ్వు చెప్పిందంతా వింటారు, కానీ వాళ్ళు ఏం చేయరు, నీకు ఏం ఉపకారం ఏ మేలు చేయరు, దాని నుంచి నీ బాధను పోగొట్టరు. ఇది ఫస్ట్ గుంపు. రెండో గుంపు ఉంది, వాళ్ళు ఏమంటారు తెలుసా? సమయం లేదండి, సమయం లేదండి, ఇప్పుడు కాదులేండి, తర్వాత తింటానులేండి, మీ ప్రాబ్లం ఏంటి తర్వాత తింటాను. కాదయ్యా, అటు కాదయ్యా, సమయం లేదండి, ఇప్పటికీ లేట్ అయిపోయింది, తర్వాత చూద్దాంలే అని వినటానికి కూడా ఇష్టపడరు. ఇదొక గుంపు. వినటానికి కూడా ఇష్టపడరు. మరలా చెప్తా ఉంటే, ఏమండి మనం ఎందుకండి పదార్థాలు చెప్తారు ఆ విషయాలు, నాకు చెప్పమాకండి, నాకు టైం లేదు, పదాలు నీ బాధలు వినటానికి ఇదే పని అనుకుంటున్నారని మాకు అన్నట్టు ఇసుకుదలతో కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఇది రెండో గుంపు. మూడో గుంపు ఉన్నారు, నువ్వు బాధపడితే వాళ్ళు సంతోషిస్తారంట. ఇదొక గుంపు. నువ్వు బాధపడుతుంటే, నువ్వు కన్నీరు విడుస్తూ ఉంటే, నువ్వు విలపిస్తూ ఉంటుంటే, నువ్వు రోధిస్తూ ఉంటుంటే, నువ్వు సమస్యల్లోకి వెళ్ళిపోతూ ఉంటుంటే వీళ్ళకి ఎంతో సంతోషం, పట్టరానటువంటి సంతోషం. చూసారా ఎలాంటి గుంపు? ఈ 3 గుంపులు ప్రపంచంలో ఉన్నారు. ఏదో ఒక గుంపు మన మధ్య ఉండొచ్చు. ఈ 3 గుంపులు ఉన్నారు. ఆ పిల్లోడు తప్పాడంట. తప్పాడా? అవునా? అదే కావాలి మనకి. తప్పాడా? ఎంత ఆనందం! అలా ఆయనకి జాబ్ పోయిందంట. జాబ్ పోయింది. అసలు ఆ జాబును పట్టుకొని ఏం ఎగిరేడ్లే అసలు. ఆమెను పట్టుకోలేకపోయామండి. పోయిందండి, పోయిందా? నిజమేగా, నిజమే. గుచ్చి ఆరా తీసి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని ఎక్కడ లేని సంబరం చేసుకుంటూ ఉంటారు కొంతమంది. సంతోషం. ఎదుటి వ్యక్తి బాధపడుతుంటే ఆ బాధని తీర్చకపోక చాలా సంతోషం, పట్టరాని సంతోషంతో ఉంటారు. ఇదొక వ్యక్తిత్వం కలిగినటువంటి గుంపు మన మధ్యనే ఉన్నారు. ఈ 3 గుంపుల వారు. బాధ, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరిని అడిగినా ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్యలో వెళ్తూ ఉన్నారు, బాధల్లో వెళ్తానే ఉన్నారు. బాధ అంటే అణిచివేయటం, క్రషింగ్.
నొక్కు పెట్టేయటం, భరించలేనటువంటి బంధకములో చిక్కుకుపోవటం అన్నమాట. ఇంక ఇరుక్కుపోవటం అన్నమాట కరెక్ట్. బాధ అంటే 2 సందుల్లో ఒక వ్యక్తి కనుక వెళ్తే రాలేకపోతున్నాడు అనుకో, అప్పుడు ఏమంటే ఇరుక్కుపోయాడు రా, ఇది బాధ అంటే ఇరుక్కుపోవటం ఏదో ఒక సమస్యలో. దావీదుకి అలాంటి బాధే వచ్చిందేమో. ఇప్పుడు ప్రభుతో అంటున్నాడు, నీ సన్నిధికి వినయముతో ప్రభువా నీ సన్నిధికి వచ్చా, నా సమస్య ఇది నువ్వు చెప్పాలా. దావీదు చెప్పినట్టుగా సమస్య వచ్చినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి నువ్వు చెప్పినప్పుడే ప్రభు నిన్ను విడిపిస్తాడు. ఆయన మాత్రమే నిన్ను విడిపిస్తాడు. ఈరోజు చాలామంది మరణ పడక మీద, చాలామంది హాస్పిటల్లో కానీ ఎక్కడ చూసినా మరణపు అంచుల్లో ఉండి కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రభువా నాయనా నా తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటారు. దేవుని కృప మీకు చెప్పనండి ఒక మాట. నిమిషప్రియ మీరు ఈ మధ్య వింటున్నారా? నిమిషప్రియ గురించి విన్నారా? కేరళలో ఒక నర్సు చేసినటువంటి నర్సింగ్ ట్రైనింగ్ అయ్యి ఆవిడ వేరే కంట్రీకి వెళ్ళింది, గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళింది. అక్కడ వేరే వ్యక్తితో వ్యాపారం చేస్తా మళ్ళీ బిడ్డలను తీసుకొని వాళ్ళ ఆయన గుండి తీసుకొని వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఒక్కటే వెళ్ళింది. కొన్ని కారణాల వల్ల వీళ్ళు వెళ్ళలేని పరిస్థితి. అక్కడ యుద్ధం ఏదో జరుగుతూ ఉంది. అంటే నేను లైట్గా చెప్పేస్తూ ఉన్నాను, నాకు ఎందుకంటే నాకు వాక్యానికి సమయం కావాలి కాబట్టి. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఆవిని ఒంటరిగా ఉంది, భర్త లేడు, పిల్లలు లేరు, వాళ్ళు కేరళలో ఉన్నారు. వాళ్ళిద్దరు బిజినెస్ పరం మీద పాపం ఈవిడ వెళ్ళిపోయింది, ఒక క్లినిక్ పెట్టుకున్నారు అక్కడ, నర్సింగ్ చేసింది కాబట్టి ఆవిడ సొంతగా క్లినిక్ పెట్టుకుని రన్ చేస్తా ఆ వేరే వ్యక్తితో పార్ట్నర్షిప్ అదే ప్రాంతానికి ఆ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తితో చేయాలి కాబట్టి ఆ వ్యక్తిని తీసుకున్నారు. భర్త ఉన్నప్పుడు తీసుకున్నారు. ఇప్పుడు భర్త లేడు కదా, ఈ లోకు చూసుకొని ఆమెను టార్చర్ చేయటం ప్రారంభించాడు. పాస్పోర్టు దాసేసాడు. ఆమెను లోపరుచుకొని ఆవిడ్ని అగత్యం చేస్తాం, రోజు చిత్రహింసలు చేసేసి పాడు చేస్తా ఆమెను బ్లాక్మెయిల్ చేయటం ప్రారంభించాడు. ఇంకా నువ్వు వెళ్తానికి వీల్లేదు, నువ్వు ఇక్కడే. ఆ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ చెప్తా ఉన్నాడు, ఇవి నా భార్య అని చెప్తా ఉన్నాడు. భరించలేకపోయింది. ఒక రోజున ఆ వ్యక్తికి ఏదో విధంగా ఆ పాస్పోర్ట్ తీసుకొని కేరళ వెళ్ళిపోవాలనుకుంది, మత్తు ఇవ్వాలనుకుంది, మత్తు ఇచ్చింది, డోస్ ఎక్కువైపోయింది, చచ్చిపోతే ఇప్పుడు ఏం చేయాలో తెలియలా. ఆ కంగారులో ఏం చేసిందంటే అతను ముక్కలు చేసేసి పైన ట్యాంకులలో వాటర్ ట్యాంక్ ఉంటే వాటర్ ట్యాంకులో పెట్టేసి పాస్పోర్టు ఎత్తుక్కుంది, దొరికింది, బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయింది. ఈ లోపల పోలీసులు వెనకాల వచ్చేసారు, పట్టేసుకొని 2018 జరిగింది. అప్పుడు పట్టుకొని సరసాల్లో వేస్తే వాళ్ళు ఏం చేశారు తెలుసా? మొన్న ఉరిశిక్ష ఖరారు చేశారు. ఉరిశిక్ష పడింది. 2 పిల్లలు జైల్లో ఉంది ఇప్పటి వరకు. అసలు వాళ్ళు ఏంటంటే ఇలాంటి పనులు చేస్తే వెంటనే గల్ఫ్ కంట్రీస్లో ఉరిశిక్ష, మరణశిక్ష అమలు చేసేస్తారు. ఇప్పటివరకు ఉంచారు. చివరికి ఏం చేశారంటే ఉరిశిక్ష ఖరారు చేస్తే ఇంకో మార్గం ఉంది. ఏంటంటే ఆ ఉరిశిక్ష నుంచి విడిపించాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే దాన్ని బ్లడ్ మనీ అని చెప్పేసి అంటారంటే కొంత ఆ కుటుంబస్తులకి కొంత అమౌంట్, వాళ్ళు కోరింది అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ ఇవ్వటం వల్ల వాళ్ళు విడిపించబడతారు. వాళ్ళు ఒప్పుకుంటే ఆ కుటుంబస్తులు ఇంత అమౌంట్ అని వాళ్ళంతటికి వాళ్ళు చెప్తే ఆ అమౌంట్ ఇస్తే, దానివల్ల మన ప్రభుత్వం వారు కానీ చాలామంది చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా కొంచెం విఫలమయ్యాయి. ఈ మధ్య కేఏ పాల్ గారు కూడా ఎంటర్ అయ్యి మొన్న 14వ తారీఖున ఉరిశిక్ష తీయాల. ఉదయం మార్నింగ్ తెల్లవారుజామున ఆవిడ్ని ఉరిశిక్ష తీయాల. వాళ్ళ తల్లి చాలా ప్రయత్నాలు చేసింది, కోర్టుల చుట్టూ తిరిగింది, ప్రాణాన్ని పణంగా పెట్టేసి కూతుర్ని కాపాడాలని చాలా ప్రయత్నాలు చేసింది. డబ్బు 11 కోట్లు అడిగారు. సరే, ఫండ్స్ కూడా వాళ్ళు రైట్ చేస్తూ ఉన్నారు. అంత చేసినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేశారు తెలుసా? 14వ తారీఖున ఉరిశిక్ష అని చెప్పేసి ఖరారు చేశారు. ఈ లోపు అటు ఇటు మాట్లాడటానికి మన దేశానికను ఆ దేశానికి మధ్యలో ఇది లేదు, దాన్ని ఏమంటారు, మాట్లాడేవాళ్ళు లేరు, అంబాసిడర్ లేరు. అప్పుడు ఏం జరిగిందంటే కేఏ పాల్ గారు ఎంటర్ అయ్యి మొత్తానికి వాళ్ళతో మాట్లాడి, శాంతి దూతగా పిలువబడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడి ఆ అమౌంట్
కావాలంటే నేను ఇస్తాను అని చెప్పేసి లాస్ట్ మూమెంట్లోనండి, గంటల వ్యవధిలోనే, ఇక గంటల్లో ఆవిడ ఉరిశిక్ష తీస్తారు. తన పరిస్థితి ఎలా ఉంటుంది? అయ్యో, మనకు కొన్ని గంటల్లో నేను చచ్చిపోతా ఉన్నాను, నా బిడ్డలు నేను చూసుకోలేను, నా భర్తను చూసుకోలేను, ఇంక నా ప్రాంతానికి వెళ్ళలేనని చాలా లోపల ఎలా ఉంటుందో చూడండి. చావు దగ్గరికి వచ్చినప్పుడు మదనపడి ఉంటుంది, భయంతో వణికిపోయి ఉంటుంది, లోపల కలవరం, ఆందోళన. చివరి క్షణంలో ఆ ఉరిశిక్షని ఏం చేశారు? రద్దు చేశారు. ఎందుకు ఈ మాటలు చెప్పాను తెలుసా? దేవుని కృప అంటే అదే. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని కృప అంటే ఏంటో తెలుసా? ఇంక నీ పని అయిపోతుంది అన్నప్పుడు, నువ్వు మరణ పంచుల్లో ఉన్నప్పుడు, అప్పుడు దాకా చూస్తాడు. నేను అందుకని పిలుస్తూ ఉంటాడు, నరక పంచులు వెళ్ళే వరకు కూడా పిలుస్తూ ఉంటాడు, రా రా, వద్దు వద్దు అని చెప్పేసి అంటాడు. లాస్ట్ మూమెంట్లో దేవుని కృప మనల్ని రక్షించేది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా ఆ అమ్మాయి రక్షించబడింది. కొంచెం ఊపిరి పీల్చుకున్నారు వాళ్ళందరూ కూడా. ఇది ఇప్పుడు జరుగుతూ ఉంది. ఈ వారంలో బయటకు రావచ్చు, మన కంట్రీకి రావచ్చు. మీరు టీవీలు ఆన్ చేస్తే మొత్తం యూట్యూబుల్లో, టీవీలు మొత్తం కూడా చెప్తా ఉన్నాయి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని కృప మనకు తోడై ఉన్నప్పుడు, మనకున్నటువంటి ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు విడుదల చేస్తాడే. ఇప్పుడు నువ్వు దేవుని దగ్గరికే రావాలి. నీ బాధ, బహుశా నీకున్నటువంటి బాధ నీ చుట్టుపక్కల వాళ్ళకో వారికి వీరికి చెప్పటం వల్ల నేను తీరుస్తానని చెప్పేసి ముందుకు వచ్చి ఆ తీర్చే ప్రయత్నంలో ఇంకా నిన్ను బిగిసిపోయేలాగా చేస్తారేమో, ఆ సమస్యను ఇంకా జటిలమయ్యేలాగా చేస్తారేమో. ఏంటండి ఇలా చేశారు? సమస్యను బాధ నుండి తీరుస్తానంటే కదా మీ దగ్గరికి వచ్చింది, ఇలా చేశారేంటండి? ఇంకా నన్ను లోతుల్లోకి నెట్టేసేసారండి మీరు అంటే, ఏం చేయమంటావమ్మా, ప్రయత్నించాం, మా ప్రయత్నం చేసాం, ఏం చేయమంటావు అని అర్ధాంతరంగా అక్కడితో వదిలేసి వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. మీరు చూసే ఉంటారు. మనుషులు నమ్ముకుంటే సమస్య తీర్చకపోగా ఇంకా జటిలత్వం చేస్తారేమో, కానీ మనం నమ్ముకున్నటువంటి మన యేసయ్య మన ప్రతి సమస్య నుంచి ఆయన విడుదల చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ బాధ, నీ సమస్య ప్రభు దగ్గరికి రా, దేవుని సన్నిధిలో రా, వినయంతో. ప్రభువా, దావీదు చేసినట్లుగా నేర్చుకోవాలి పాఠాలు. దావీదు చేసినట్టుగా నీ సన్నిధిలోకి వచ్చి నీకు తెలియజేస్తున్నాను ప్రభువా. ఆ సమస్య దేవుని ముందు పెట్టేశాడు. అయితే ఉదయకాల సమయంలో ప్రియులరా, అసలు మనిషికి బాధలు ఎందుకు వస్తాయి? ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా? ఒక మనిషికి బాధలు రావటానికి కారణం ఏంటి? బాధలు ఎందుకు వస్తాయి, బాధలు ఎందుకు తెచ్చుకుంటాడు అని కనుక మనం ప్రశ్నించినట్లయితే 3 విషయాలు చెప్పి వాటిల్లో నుంచి ఏ విధంగా మరి బయటపడ్డాడో దావీదు, దేవుని పట్ల తనకున్నటువంటి అవగాహన, తనకున్నటువంటి ఆలోచన ఏంటి అనేది కూడా అక్కడ వ్యక్తపరిచాడు 142 కీర్తనలో. అవి కూడా 3 చెప్పి నేను ముగింపులోకి తీసుకొస్తాను త్వరగానే. ఒక వ్యక్తి బాధపడటానికి కారణం ఏంటి, బాధలు రావటానికి గల కారణం ఏంటంటే, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దుష్టత్వం వలన బాధలు కలుగుతాయని ఉంది వాక్యంలో. దుష్టత్వం వలన, ఆ వ్యక్తి దుష్టత్వం వలన అతనికి ఏం కలిగిద్దంట? బాధ కలిగిద్ది. ఎందుకయా బాధ అంటే దుష్టత్వం వల్ల వస్తుందని ఏబు గారు చక్కగా చెప్తున్నారు. ఏబు గ్రంథము 15:20 ఏబు గ్రంథము 15:20 ఆ మాట ఉంటుంది చూడండి. మనిషికి బాధలు ఎందుకు వస్తున్నాయో మనం పరీక్షిద్దాం. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో. బయట చాలా ఉంటాయి, కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో ప్రాముఖ్యంగా మనం ఆలోచించేద్దాం. ఏబు గ్రంథం 15:20 తన జీవిత కాలమంతయు దుష్టుడు ఏం పొందుతాడంట? బాధ పొందును. హింసకునికి ఏర్పడిన సంవత్సరములన్నీ వాడు బాధనందును. దేవుని స్తోత్రం కలుగును గాక. వాడి జీవితకాలం అంతా ఒక దుష్టుడు బాధపడుతూనే ఉంటాడు. కానీ ఇది ఒక వ్యక్తి ఎందుకు బాధపడతాడంటే బైబిల్ సమాధానం చెప్తుంది, అతనిలో ఉన్నటువంటి దుష్టత్వం. ఆ దుష్టత్వం వలన అతనికి బాధ కలిగిద్ది. దుష్టత్వం చాలామందిలో ఆ దుష్టత్వం, ఆ చెడుతనం, భక్తిహీనత, అక్రమమైనటువంటి ఆలోచనల వల్ల వాళ్ళు ఏం కలగజేసుకుంటున్నారంటే బాధలు కలిగజేసుకుంటున్నారంట. బాధలో మంచి లేదు,
సాత్వికం లేదు, నెమ్మది లేదు. ఎంతవరకు దుర్మార్గంగా దుష్టత్వంగా ఆలోచిస్తూ ఉండటం వల్ల వాళ్ళే బాధలు తెచ్చుకుంటా ఉన్నారు. అలాంటి దుష్టత్వం కలిగి ఉన్నావా? ఈ రోజున సరిచేయబడాలి. ప్రభు చెప్తా ఉన్నాడు. దుర్మార్గమైనటువంటి ఆలోచనలు, అక్రమమైనటువంటి ఆలోచనలు, చెడు నడత, చెడ్డ పనులు, మోసకరమైనటువంటి జీవితం, వీటన్నిటిని కూడా దుష్టత్వం అని పిలుస్తారు. అందుకని బైబిల్ చాలా వస్తుంది. కీర్తన మొదట్లో దుష్టుడ ఆలోచన చొప్పున నడవకూడదు. నీ నడక ఎటుంది? యాకోబు అంటున్నాడు, దుష్ట సాంగత్యం ఏం జరిపేసిద్దంట? మంచి నడతను జరిపేస్తుంది. నువ్వు చేస్తున్నటువంటి సహవాసం, తెల్లవారు లేస్తే నువ్వు చేస్తున్నటువంటి సహవాసం, ఎవరితో నువ్వు స్నేహిస్తున్నావో వాడు ఎలాంటోడు నువ్వు చూసుకోవాలా. వాడు దుష్టుడు అనుకో, ఆ దుష్టత్వం అంతా కూడా నీకు అంటిద్ది. నీ మంచి నడకను, నీ భక్తిని, నీ విశ్వాసాన్ని వాడు ఏం చేస్తాడు తెలుసా? దిగదారి చేస్తాడు. వాడిది నీకు అంటిద్ది అంతే. వాళ్ళలో ఉన్న భక్తిహీనత అంతా నీకు అంటిద్ది. అప్పుడు దాకా నువ్వు చక్కగా ప్రార్థనలు చేస్తావు, చక్కగా దేవుని ఆరాధిస్తూ ఉంటావు. కానీ ఎప్పుడైతే దుష్టుడు సాంగత్యం చేస్తావో ఆడు దుష్టత్వం అంతా నీకు అంటిద్ది. ఆడు బాధపడేది కాక నీకు కూడా ఏం చేస్తాడు? ఆ బాధలను తీసుకొచ్చేస్తాడు. ప్రారంభంలో బాగానే ఉంటుంది. దుష్టుడు చేసేటువంటి పనుల వల్ల వాడికి ఆహ్లాదకరంగానే ఉంటుంది, చాలా బాగుంటుంది వాడికి. కానీ రాను వాడు బాధలు తెచ్చుకుంటాడు. ఈరోజు చూడండి, చెరసాల్లో ఉన్నటువంటి వాళ్ళు, జైల్లో ఉన్నటువంటి వారిని కనుక మీరు వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పే సమాధానాలు ఏంట? క్షణ ఆవేశంతో ఒక్క క్షణం ఆలోచిస్తే బాగుండేదండి. ఆలోచన చేయలేకపోయాం. అందుకనే మా దుష్టత్వం వల్లనే ఈ రోజున నా అన్నటువంటి వారిని అందరం కూడా, నా కుటుంబాన్ని అంతా కూడా రోడ్డు పాలు చేసేసి వదిలిపడేసి ఈ పరిస్థితి తెచ్చేసుకున్నాం. మీకు తెలుసా, విజయవాడలో ఆ సంవత్సరం నాకు గుర్తులేదు కానీ శ్రీలక్ష్మి అనేటువంటి యవనస్తురాలని శారదా కాలేజీలో ఒక వ్యక్తి వచ్చి కత్తితో పొడిచి చంపేశాడు. ఎక్కడికి? కాలేజీలోకి వచ్చి, కాలేజీలో క్లాస్ జరుగుతూ ఉంది, ఒక కత్తి తీసుకొచ్చాడు. కత్తితో ప్రేమించలేదని చాలా దారుణంగా పొడిచేశాడు. మీకు గుర్తుందండి ఇది? మొట్టమొదటిది దేశాన్ని కదిలించినటువంటి, అంటే ప్రేమించలేదని ఒక వ్యక్తిని చంపేసినటువంటి, కత్తితో భయంకరంగా పొడి చేసినటువంటి సంఘటన విజయవాడలో జరిగితే, విజయవాడలోనే యావత్ భారతదేశాన్ని కదిల్చి వేసేసేసింది. ఈ రోజున జీవిత ఖైదీ చెరసాల్లో ఉంటే, ఎప్పుడో ఒకసారి నేను విన్నాను, ఒక అతను వెళ్ళాడు, కెమెరా తీసుకుని వెళ్ళాడు ఒక ఇంటర్వ్యూ చేయడానికి, ఒక మీడియా. అతను అడిగే ప్రశ్నకి, ఎలా చేసావు ఇప్పుడు, అసలు నీ ఆలోచన ఏంటి, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు ఇప్పుడు అంటే, అతను అంటాడు, నేను ఈ విధంగా ఉండటానికి నా దుష్టత్వమే కారణం అండి. క్షణావేశం నా జీవితాన్ని పాడు చేసేసి, తర్వాత నా జీవితం ఎలా ఉంటుందో అని ఒక్కసారి ఆలోచన చేయలేకపోయాను. నా కుటుంబం ఏంటనేది ఆలోచించలేకపోయాను. నన్నే నమ్ముకున్న నా తల్లిదండ్రులు, నా మీద ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళ జీవితాలు ఏంటి అని ఆలోచన చేయలేకపోయానండి. ఆ కోపం, ఆ ఆవేశం నాలో ఉన్న దుష్టత్వాన్ని పెంచేసింది. ఇలా అమ్మాయిని పొడి చేశాను, చంపేశాను. ఈ రోజున నేను బాధపడుతున్నాను, బాధ తెచ్చుకున్నా. నేను ఎంతమంది చెప్పట్లే ఈ రోజున ఆవేశంతో తను తీసుకున్నటువంటి తీర్మానాలు ఏవైతున్నా. ఇందాక చెప్పాను, కోపం, దుష్టత్వం వలన లోపల ఏముంటుందంటే కోపం. ఇదొకటి. ఈ కోపం వల్ల ఇంట్లో ఇచ్చలవిడిగా మాట్లాడేస్తాడు. కోపం వల్ల బంధాలు విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి. ఈ రోజున మనిషికి విభేదాలు వచ్చేస్తూ ఉన్నాయి. మాటలు ఎక్కడ పోతే లోపలే ఉంటాయి. నీతో బాగానే మాట్లాడుతున్నట్టు ఉండొచ్చేమో, కానీ అప్పుడు ఏమన్నాడు తెలుసా? అప్పుడు ఏమన్నా తెలుసా? నన్ను ఆ మాటలో హృదయంలోనే దాచుకుంటున్నారు. లోపల ఎక్కడ పొడుస్తున్నాయి అంటారు కొంతమంది, పక్కలో పొడుస్తున్నాయి. మీకేం తెలుసండి పాస్టర్ గారు? కోపంతో, కుటుంబంలో కోపంతో భార్యని ఇష్టానుసారంగా మాట్లాడేస్తాడు, బిడ్డల్ని ఇష్టానుసారంగా మార్చేస్తాడు. తాగేసి వస్తాడు. తాగుడు వల్ల తనలో ఉన్నటువంటి తాగేసి ఎక్కడ పడతాడు. బిడ్డలు చెప్తారు ఎవరు, రే మీ నాన్న అక్కడ తాగేసి దొల్లుతున్నాడు రా, పడిపోయారంటే బిడ్డలకి ఎలా ఉంటుంది? యవనస్తులైన బిడ్డలకి ఎలా ఉంటుంది? మీ నాన్న తాగేసి రోడ్ల మీద పడిపోవడారంటే ఎలా ఉంటుంది వాళ్ళకి? చెప్పుకోవటానికి అవమానకరంగా కుటుంబంలో.
ఇతనేదో ఏదో సాధించినట్టుగా తాగేసి వచ్చేసి భార్యను కొడతాడు చిలవిడిగా, బిడ్డలను కొడతాడు చిలవిడిగా. అదే దానివల్ల ఏం జరుగుతుంది? భార్యాభర్తల మధ్య సైక్యత పోతుంది, ఐక్యత పోతుంది. కుటుంబం జీవితంలో అసలు నువ్వైనా శాంతితో ఉంటున్నావా? సమాధానం ఉందా నీకు? నెమ్మది ఉందా నీకు? ఏం సాధించగలుగుతున్నావు? నువ్వు ప్రతిరోజు తాగి వచ్చి రోడ్ల మీద పొరులేసి ఇంటికి వచ్చేసి తిట్టుకుంటూ నువ్వు చేస్తున్న ప్రతి పని వల్ల నువ్వేం సాధించగలుగుతున్నావు అంటే నీ ఆరోగ్యం పోతుంది. చివరికి బాధపడేది నువ్వే. చివరికి బాధపడేది నువ్వే. దుష్టత్వం ఒక మనిషిని బాధలోకి నెట్టేస్తూ ఉంది. అందుకని యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు తెలుసా? మానవుడు ఉన్నటువంటి దుష్టత్వాన్ని తీసివేయటానికే, వ్రేళ్లతో సహా పికిలించటానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ దుర్మార్గతనాన్ని, దుష్టుణ్ణి గనక మార్చగలిగితే చాలు, సక్సెస్. ఆయన అనుకున్నటువంటి ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ప్రతి ఒక్కరు కూడా పవిత్రతతో బ్రతకాలంటే ముందు వాళ్ళలో మార్పు రావాలంటే దుర్మార్గత ఏదైతే ఉందో దుష్టత్వాన్ని చంపేసేయాలి. ముందు బేస్మెంట్ ఏదైతే ఉందో బేస్మెంట్ని తీసేస్తే మిగతాదంతా కూలిపోద్ది. అంతేగాని పైన పట్టేసుకొని ఏలాడుతూ ఉంటే అవ్వదు. ఒక చెట్టుని పైన కట్ చేస్తే మళ్ళీ మొలిసిద్ది, మళ్ళీ చిగురించిద్ది. బాగుందిలే, చక్కగా ఉందిలే, ఈ అడ్డు వస్తేనే ఈ పోవాలని చెప్పేసి ఆ కొమ్మల వరకు నరికేసామనుకో, మళ్ళీ ఏడాది కల్లా మళ్ళీ ఏమవుతాయి? కొమ్మలు వచ్చేస్తాయి, మళ్ళీ మావులే. నువ్వు తీయాల్సింది ఎక్కడో తెలుసా? బేస్మెంట్ కింద తీయాలా. వేళ్లతో సహా పీకేస్తే మళ్ళీ అది ఉండదు. ఆ వేళ్లతో సహా పికిలించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దుష్టును కూడా ప్రేమించినటువంటి వ్యక్తి దేవుడి లోకంలో ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు మంచోడు కాదు, నువ్వు పక్కకు తప్పుకో. మంచోడు కోసం నేను వచ్చాను అనలా దేవుడు. చెడిపోయినటువంటి దుర్మార్గులైనటువంటి వాళ్ళ కోసమే నేను వచ్చాను. అందుకనే చాలామంది శాస్త్రులు అన్నారు, పాపుల మధ్య అయినా భోజనం చేస్తున్నాడండి, సుంకరులతో కూర్చొని భోజనం చేస్తున్నాడండి, వ్యభిచార స్త్రీలతో తిరుగుతున్నాడండి అని లాస్ట్లో ఆయన మీద ఛార్జ్ షీట్లో వేసినటువంటి మాటలు ఇవే. ఆయన పాపుల కొరకు ఈ లోకానికి వచ్చాడు. పిల్లరా, దుష్టత్వం ఉందా? తీసేద్దాం. ప్రభు దగ్గరికి వచ్చి ఒప్పుకో, ప్రభువా నాలో ఉన్న దుష్టత్వాన్ని తీసేసే. ఒకవేళ దుష్టత్వం ఉంటే నీ జీవితాంతము నువ్వు బాధపడుతూనే ఉంటావు. నా దుష్టత్వాన్ని తీసేయి ప్రభువా, నాలో ఉన్న కోపాన్ని తీసేయి ప్రభువా, నాలో ఉన్న ఆవేశాన్ని తీసేయి ప్రభువా. అనేక మందికి మాదిరికరంగా ఉండాలి నా జీవితం అని చెప్పాలి. ఎంతోమంది మనం ఆలోచిస్తే రక్తంతో తడిపినటువంటి చేతులు, కత్తులతో, గుదులతో ఎన్నో హత్యలు, ఎన్నో మానభంగాలు, దొంగతనాలు అక్రమంగా జరిగించినటువంటి ఎంతోమంది కఠినులండి, నరరూప రాక్షసులు జైలుకి వెళ్ళి వాళ్ళు చెప్తున్నటువంటి సాక్ష్యం ఏంటి తెలుసా? ఒకనాడు మేము కత్తులతో జైలుకి వచ్చాము, ఈ రోజున బైబిల్ పట్టుకొని బయటకు వచ్చామంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా మార్పు నీలో వచ్చింది? ఎలా మారగలిగావు? అసలు నీలో ఇంత కూడా ఇసుమంతైనా మంచి లేదే. అంత క్రూరంగా ఉండేవాడు ఎలా మారగలిగా అంటే నా యేసయ్య మార్చాడండి. ఎవరి వల్ల కాల, చట్టాల వల్ల కాల, పోలీసుల వల్ల కాలేదు, కానీ నా యేసయ్య నన్ను మార్చాడు అని చాలామంది బైబిల్ పట్టుకొని ఈ రోజున తమ జీవితాల్ని ప్రభువుకు అంకితం చేసి గొప్ప గొప్ప సాక్ష్యాలు మన ముందు ఉన్నాయి. దుర్మార్గత, బాధపడ్డాం, ప్రారంభంలో బాధపడ్డాం, దేవుడు మమ్మల్ని మార్చాడని చెప్తా ఉన్నారు. మరి నీవు ఎలా ఉంది? ఎందుకు మన జీవితంలో బాధలు వస్తున్నాయి అంటే బైబిల్ చెప్తా ఉంది. మొట్టమొదటిగా దుర్మార్గత, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి దుర్మార్గత, ఆ దుష్టత్వం అతనికి ఏం తీసుకొస్తుంది? బాధను కలుగజేస్తుంది జీవితాంతం. తీసేద్దాం. రెండోది చూద్దాం. రెండోది కూడా ఎందుకు మనకు బాధలు వస్తున్నాయి అంటే ద్వేషించబడినటువంటి ప్రజల వల్ల నా చుట్టూ ఉన్నటువంటి ద్వేషిస్తున్నటువంటి వారి నుంచి నాకు బాధలు వస్తున్నాయని కీర్తనలు 9:14 ఉంటుంది. చూడండి, కీర్తనలు 9:14 జాగ్రత్తగా ఆలకించండి.
ఇది చూడండి, నన్ను ద్వేషించు వారి కలగచేయి బాధను చూడు ప్రభు అంటున్నాడు ఇక్కడ. భక్తుడే. నా చుట్టూ ఎవరు ఉన్నారంటే నన్ను ద్వేషించు వారే ఉన్నారు ప్రభు, వాళ్ళ వల్లే నాకు బాధలు కలుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రెండోది ఏంటి తెలుసా? ద్వేషించు వారి నుండి మనకేం కలుగుతూ ఉన్నాయి? బాధలు. ఇందా చెప్పాను, నువ్వు బాగుంటే వాళ్ళకి నచ్చదు. ద్వేషం ఏంటో మరి, లోపల ద్వేషం పెంచేసుకుంటారు వ్యక్తుల మీద, పగ, ప్రతీకారాలు. ఎట్లాగైనా సరే ఆ కుటుంబాన్ని పాడు చేయాలి, ఆ వ్యక్తిని పాడు చేయాలి. కంకణం కట్టుకొని ఒక ప్లాన్డ్గా ఎంతమంది జీవితాలను పాడు చేస్తున్నారండి ఈ రోజున చాలామంది. ఒక ప్లాన్డ్గా వాళ్ళని పట్టుకుంటూ అంటారు, ఇది ఉద్దేశపూర్వకంగా చేసాం, కావాలని చేశా. ఎందుకు? వాళ్ళ మీద నాకు ద్వేషం. ఆ ద్వేషం ఎక్కడి వరకు తీసుకెళ్తుంది చూడండి. బాధలను కలగజేస్తూ ఉంది, ఇతరులను బాధ పెడతా ఉంది. ద్వేషించేవారుగా మనం ఉండకూడదని ఇక్కడ బైబిల్ సెలవిస్తూ ఉంది. ద్వేషించేవారుగా ప్రేమించాలి, వీలైతే ప్రేమించు. దేవుడు అదే చెప్తున్నాడు, నీ పొరుగు వారిని ప్రేమించు అని చెప్తా ఉన్నాడు. ద్వేషం పెంచేసుకొని వాళ్ళు ఏమన్నా కొనుక్కున్నారనుకో, పక్క అమ్మటోళ్ళో లేదంటే మనకి తెలిసిన వాళ్ళు ఏదైనా వస్తువు కొనుక్కుంటే ఈవిడికి నిద్ర పట్టదు, ఏంటో మరి నిద్ర పట్టదు. ఏమ్మా తిన్నావా? తినలేదు, ఆకలి అది ఇట్లా ఆకలి వేయట్లేదు అంటది అమ్మగారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద టీవీ తెచ్చుకున్నారు. వాళ్ళు ఏం తెచ్చుకున్నారంట? వాళ్ళు ఏదైనా టీవీ తెచ్చుకున్నా, బైక్ కొనుక్కున్నా, లేదంటే ఏదైనా బంగారు వస్తువు కొనుక్కున్నా, ఇల్లు కట్టుకున్నా, ఏదైనా స్థలం కొనుక్కున్నా, ఓ కళ్ళన్నీ అటే ఉంటాయి కొంతమంది కళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారా? ద్వేషం. పాడైపోవాలి వాళ్ళు, అలాంటివి కొనకూడదు, నాశనం అయిపోవాలి వాళ్ళు. నా కళ్ళ ముందే నాశనం. చూడండి, అందుకనే మత్సరము అని ఉంటుంది వాక్యం. మత్సర పడకుండి. మత్సరం అంటే ఏంటి తెలుసా? కంటి చూపు. ఈ కంటి చూపుతోనే ద్వేషం పెంచేసుకుంటాం. కొంతమంది కళ్ళు మంచివి కదా అంటూ ఉంటారు. రే అటు ఎలమగరా, పిల్లలు తింటా ఉంటుంటే పెద్దోళ్ళు అంటారు, రే లోపలికి వెళ్ళి తిను, దాని కళ్ళు మంచివి కదా, లోపలికి వెళ్ళి అంటారు. ఎవరైనా వచ్చారనుకో, తినేవాడిని లోపలికి వెళ్ళమంటారు. వాళ్ళ కళ్ళు మంచివి కదమ్మా, పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టమాగా, వాళ్ళు కనిపించకుండా వేసుకో, ఏది వేసుకున్నా ఏం తిన్నా అంటూ ఉంటారు. ఏదంటారండి, ఏదో ఒకటి ఉంటుంది నానుడు, నరుడు చూపు నల్లరాలను బద్ద చేసిద్ది, నల్లరాయి బద్దలైపోద్దండి. నిజమే. చూపు కొంతమంది ఎప్పుడు పాడవుతారని వాళ్ళ కళ్ళల్లో ఉంటుందండి. కళ్ళతోనే, కంటి చూపుతోనే వాళ్ళ విషయాన్ని కక్కుతూ ఉంటారు. పైకి మాట్లాడుతున్నట్టుగా నటిస్తూ ఉంటారు, కానీ లోపలంతా విషయం చెబుతూ ఉంటారు. మీకు ఏది మేలు చేస్తున్నట్టుగా నటిస్తూ ఉంటారు. అబద్ధం, ద్వేషం. అన్నా జీవితంలో మనం చూసుకుంటే, అన్నాకి బిడ్డలు లేరు, కానీ పెనిన్నాకి బిడ్డలు కలిగిన తర్వాత ఆవిడ చూస్తున్నటువంటి చూపు అన్నా పట్ల బైబిల్ గ్రంథంలో మీరు తర్వాత చదువుకున్న 1 సమూయేలు 1 గ్రంథంలో ఉంటుంది. ఆ ఎల్కానా భర్త తెచ్చినటువంటి ఆయన యాజకుడిగా చేసి తెచ్చినటువంటి ఆ సంపాదన ఏదైతే ఉందో అది 2 పాళ్ళు ఇవిడికి ఇచ్చేవాడు. పిల్లలు లేరుగా అని చెప్పేసి 2 పాళ్ళు అన్నాకి ఇస్తే, పెనిన్నాకు ఒకటే ఇస్తే ఇష్టంలా. ఆ భర్త లేనప్పుడల్లా అసహించుకోవటం, ఏం మాట్లాడి ఉంటుంది, ఎలా బాధ పెట్టి ఉంటుంది. దేవుని కృప నీ మీద లేదు, నువ్వు గొడ్రాలివి, ఎలా తప్పుకో, మాట్లాడమాక, నీకు హక్కు లేదు. కొంతమంది చూడు, ఏదన్నా కొంచెం లోటు ఉంటే వాళ్ళని ఏం చేస్తారంటే కరేపోకలే తీసేస్తారు. మాట్లాడమాక, నువ్వు నీకేం తెలుసా? ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా భర్త అంటూ ఉంటాడు, మాట్లాడమాక, నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు పెద్ద అన్నట్టుగా ఇసుక్కుంటాడు. తను ఏదో సజెషన్ చేయాలనుకుంటుంది, భర్తకి ఏదో చెప్పాలనుకుంటుంది. ఇది కాదండి, ఇలా చేస్తే బాగుంటుందేమో అన్నట్టుగా ఇండో. కొంతమంది భార్యలు కూడా అలాగే ఉంటారు. భర్త చెప్పినటువంటి ఏదైనా చెప్తే అవి చేద్దామని కూడా వాళ్ళకు ఉండదు. ఆ విధంగానే ఉంటుంది. ఒకలాంటి చులకన ఈ రోజున మాకున్నాయి వాళ్ళకి లేవు అన్నట్టుగా, అంతే కదా. పెనిన్నా బిడ్డలు లేరు ఆవిడికి, తన తోటికోళ్ళకి నాకు బిడ్డలు ఉన్నారనేటువంటి చులకనగా మాట్లాడింది. బాగా విసిగించేసిందంట తన ప్రాణాన్ని.
అంట ప్రాణాన్ని. ఎంత విసిగిపోయిందో పాపం. బైబిల్లో ఉంటుంది. పేదవాళ్ళను చూసినప్పుడు, మనకన్నా తక్కువగా ఉన్నప్పుడు, కొంతమంది చూడండి కారులో వెళ్తూ ఉంటారు వాళ్ళు. ఒకళ్ళు పాపం సైకిల్ తొక్కుంటూ వెళ్తాడు, గ్లాస్ తీస్తాడు అయ్యగారు, తెలిసిన వాళ్ళే గ్లాస్ తీస్తాడు. ఎరా సైకిలే, నువ్వు అంతేరా, నీ పరిస్థితి అంతేగా, నువ్వు ఎప్పుడు సైకిల్ తొక్కటమే, నన్ను చూడు అన్నట్టు అన్నమాట. హేళనగా మాట్లాడతాం. మీ బ్రతుకులు అంతే అన్నట్టుగా తమకున్న వాటిని చూసి లేనటువంటి వారిని తిడతాం. పేదవాళ్ళని చూసి అసహించుకుంటూ ఉంటారు చాలామంది అండి. లోపల వాళ్ళకి రావాల్సింది జాలి, ఆ కనికరం ఏమైపోద్దో అసహించుకుంటారా ఎలా అవతలకని కొంతమంది కొడతారు. వాళ్ళకి ఏం పెట్టపో. బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? దేవుడు ఏం చెప్తుంది తెలుసా? నువ్వు పేదవాళ్ళని గనక తిరస్కరిస్తే నన్ను తిరస్కరించినట్లే అంటున్నాడు దేవుడు. పేదవాళ్ళని గనక నువ్వు చులకన భావనతో చూసావా, నువ్వు దేవుణ్ణి జాగ్రత్త. కనికరం ఉండాలా, కనికరంగా ఉండాలి, జాలి ఉండాలా. వాళ్ళకి లేదా? నీకుందా? ఉన్న దాంట్లో వాళ్ళకి పెట్టు, ఆదరించు, వాళ్ళని బలపరుచు. అయిపోగా నిష్టానుసారంగా మాట్లాడుకుంటూ చులకనగా మాట్లాడేటువంటి భావన ఉంటే తీసివేయాలి. క్రైస్తవులుగా ఉండకూడదు, మనకి తీసేయాలి. చులకనగా చూడకూడదు. ఏ ఒక్క వ్యక్తిని కూడా చులకన, అందరిని దేవుడే కలగజేశాడండి. వాడు ఎంగిలిస్తరులో తింటున్నటువంటి వ్యక్తి కావచ్చు, వస్త్రాలు లేనటువంటి వాడు కావచ్చు, వాడిని కూడా కలగజేసింది ఎవరు? దేవుడే కలగజేశాడు. మనందరిని దేవుడే కలగజేశాడు. నువ్వు అలా ఉంటావు, ఆయనకి ఇష్టం అంతే. అలా కలగజేశాడు అంతే ఆయన. మనందరం ఆయన బిడ్డలు అన్నప్పుడు మనము ఎదుటి వాడిని ఎలా చూడాలి? ద్వేషించే స్వభావం. అలాంటి ద్వేషిస్తున్నటువంటి పెనిన్నాన్ని అన్న ఏం చేసింది తెలుసా? ఒక్క మాట కూడా అనలా, ఒక మాట అనలా. షీలోహులోకి వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ద్వేషిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారా నీ మధ్యన? నీ కుటుంబంలో ఉండొచ్చేమో నిన్ను ద్వేషించేవాళ్ళు, నీ సమాజంలో ఉండొచ్చేమో నీ ఇరుగు పొరుగు వారు ఎవరైతే ఉన్నారో నిన్ను ద్వేషించి నేను బాధ పెట్టాలని చూస్తే నువ్వు ఎక్కడికి రావాలి తెలుసా? దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టు. ఆ ద్వేషిస్తున్నటువంటి వారికి మించి దేవుడు నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలిగాక. వాళ్ళు చూస్తుండగానే నిన్ను పైకి లేపుతాడు దేవుడు, నిన్ను హెచ్చిస్తాడు ఆయన. ఆ సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఆయన, సర్వాధికారి. ఆయన దగ్గర మన బాధనే చెప్పుకోవాలి. మూడో విషయం కూడా నేను చెప్తాను. మొదటి పేతురు 4వ అధ్యాయం 16వ వచనం. పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో కూడా అక్కడ బాధ ఎందుకు, మనకి బాధలు ఎందుకు వస్తున్నాయో అక్కడ కూడా ఒక మాట ఉంది, చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు, ఇదిగోండి, బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచుకోవాలని. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు వస్తుందంటే బాధ అంటే, ఒక మాటలో చెప్పాలంటే క్రైస్తవులుగా ఉన్నందుకు మనకేమొస్తాయంట? బాధలు వస్తున్నాయి లేదా? ఈ మధ్యకాలంలో ఎన్ని చూస్తున్నాం మనం? క్రైస్తవుల మీద దాడులు, బైబిల్ని తగలబెడతాలు ఉన్నాయా లేదా? దేవుడు నమ్ముకున్నందుకు క్రైస్తవులుగా పిలువబడినందుకు వాళ్ళకి బాధలు కలుగుతూ ఉన్నాయి, బాధిస్తూ ఉన్నారు వాళ్ళని. ఈ రోజున ఆడన్నీ అంతకుముందు రోడ్ల మీద తిరిగినప్పుడు, ఇష్టానుసారంగా ఉన్నప్పుడు ఆయన గురించి పట్టించుకోరు. తాగేసి తందనాలు ఆడుకుంటా రోడ్ల మీద దొరుకుతున్నప్పుడు పట్టుకోరు. ఇష్టానుసారంగా బూతులు తిడతా ఉన్నప్పుడు అన్నీ కూడా పట్టించుకోడు. అసహాయమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి వాడిని ఎవ్వరు పట్టించుకోరు. ఎప్పుడైతే అదే వ్యక్తి మారి చక్కగా మార్పు ఉంది, దేవుని సన్నిధికి వచ్చి బైబిల్ పట్టుకుని తిరుగుతున్నాడో ఏంటో మరి వాళ్ళకి ఆడైపోయాడురా ఆడి జీవితం అన్నట్టుగా, ఎందుకురా మారాను అని ఆడి మీద పగబెట్టేసుకోవటం, అని బాధించటం.
ఇష్టానుసారంగా మాట్లాడతాం, అవమానిస్తాం, నిందిస్తాం. కొన్ని ప్రాంతాల్లో వెలివేత, కుటుంబం నుంచి వెలివేత, సమాజం నుంచి వెలివేత. కారణం ఏంటమ్మా అంటే మేము చర్చికి వెళ్తున్నామండి, యేసయ్యని నమ్ముకున్నాం. అందుకనే ఒకటి చెప్తున్నాను, గమనించండి. యేసు ప్రభు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత 33.5 సంవత్సరాలు బ్రతికిన తర్వాత, అంటే దాన్ని మొదటి శతాబ్దం అంటారు. మొదటి 2-3 శతాబ్దాల్లో భయంకరమైనటువంటి హింస యెరూషలేము ఆ ప్రాంతాల్లో జరిగింది క్రైస్తవుల మీద. ఆగయ్యా సంఘాలు? సంఘం ఆగిందా? ఇప్పటికి జరుగుతూనే ఉన్నాయి, జరగట్లేదని అంటలా. క్రైస్తవుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొన్న రాత్రి అనుకుంటా పాస్టర్ గారు చెప్తా ఉంది, ఎక్కడో ఇదో దేశంలోనంట, గల్ఫ్ కంట్రీలో ఒక పాస్టర్ గారిని చంపేసి ఖైమా చేశారంట. ముక్కలుగా ఖైమా చేసి కుక్కలకి వేశారంట. ఎంత బాధాకరమైన విషయం అండి. ప్రభువుని ప్రకటిస్తూ ఉన్నాడని క్రైస్తవుడు అని చెప్పేసి ముక్కలుగా ఖైమా చేసేసి కుక్కలకి వేసేసారంట. అమ్మగారు బోర్ని ఏడుస్తుంది, ఆ వీడియో ఉంది. ఎన్ని జరుగుతున్నాయి ఇలాంటి. ఈ రోజున యూట్యూబ్ అనే ఛానల్ వచ్చింది కాబట్టి, ఎన్ని సోషల్ మీడియా వచ్చింది కాబట్టి మన ముందుకు వచ్చాయి. కానీ అంతకుముందు ఎన్ని జరిగి ఉంటాయో. కానీ నువ్వు బాధపడకూడదు. ఆ బాధల్లో ఆయన నామాన్ని హెచ్చించేటట్టుగా అక్కడ ఉంటుంది వాక్యం. ఏం చేయమన్నాడు? ఆయన నామములో మనము సంతోషించాలా, ఆనందించాలా. శ్రమ వచ్చిందని, అవమానం వచ్చిందని, నీ చుట్టూ వాళ్ళే, నీ చుట్టాలే మా ఇంటికి రావద్దని ఒకవేళ మాట్లాడొచ్చేమో, నువ్వు వెనక్కి అడిగేయకూడదు. ఒక్కసారి ప్రభువుని గట్టిగా పట్టుకున్నావంటే ఇంకో వదలకూడదు నీ ప్రాణం పోయే వరకు కూడా. అది నిజమైన క్రైస్తవుడు అంటే. వదలకూడదు. శ్రమ వచ్చిందని, నింద వచ్చిందని, అవమానాలు వచ్చినాయని వదిలేస్తే ఈ రోజున సంఘాలు డెవలప్ అయ్యే కాదు. వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా రక్తాన్ని చిందించారు కాబట్టి అనేక మంది భక్తులు ఈ రోజున సంఘాలు బలపడుతూ ఉన్నాయి. వదలకూడదు. కారణం ఏంటి తెలుసా? ఇది సత్య గ్రంథం. మేము ఆరాధిస్తున్నటువంటి దేవుడు సత్యవంతుడు. ఆయన పునరుద్ధానుడు, మరణాన్ని గెలిచినటువంటి దేవుడు. ఆయన నా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు. ఎవరున్నారు? ఎంత చేసినటువంటి దేవుడికి నేనేం చేయగలుగుతున్నా? ఏం చేయగలుగుతున్నా నేను అని ప్రశ్నించుకుంటే, వాటిలతో కంపేర్ చేసుకుంటే ఎంతండి శ్రమ, ఎంతండి అవమానాలు. అనుకున్నటువంటి వాళ్ళు అనుకుంటాను ఉంటారని తీసేయాలి. ఆ బాధలను పట్టించకూడదు. నువ్వు క్రైస్తవులను పెడుతున్నటువంటి బాధ. గొర్రెలు అంటున్నారు కొంతమంది. నిజమే, క్రైస్తవులు గొర్రెలు అన్నప్పుడు వాస్తవంగా అయితే బైబిల్లో అన్య జనాంగమైనటువంటి మనల్ని గొర్రెలు అని ఎక్కడ పిలవాల, ఎక్కడ రాయలా. యూదులని గొర్రెలుగా పిలిచాడు దేవుడు. నా మంద నా స్వరాన్ని వింటాయి. నా గొర్రెలు ఎవరి స్వరాన్ని వింటాయి? కాపరుల స్వరాలు వింటాయి. బహుశా మనందరూ దేవుని గొర్రెలు అన్నప్పుడు మనం చెప్పాలి, మేము ఎవ్వరి మాట వినమండి, ఎవరు స్వరాన్ని వినాం. సృష్టికర్త అయినటువంటి, విశ్వాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త మాట మాత్రమే వింటాము. ఆయన నిజ దేవుడు కాబట్టి మేము ఆయన మాట వింటాం, ఇంకెవ్వరి మాట వినాం. నిజమేది. గొర్రెలకి ఏం తెలియదంటే, ఈ రోజున ఏం తెలియదు అంటున్నటువంటి వారికి నేను చెప్పే మాట ఏంటో తెలుసా? ఒక్కసారి గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో ఎవరు ఏం కనిపెట్టారని చెప్పేసి సెర్చ్ చేస్తే గుండు సూదు నుంచి పెన్ను, ఈరోజు నీ చేతిలో ఉన్నటువంటి మొబైల్, కంప్యూటర్ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఈ ఆన్లైన్ ఇంటర్నెట్ మొత్తం కూడా ఒక్కసారి ఇంటర్నెట్ ఆగిపోతే మొత్తం స్తంభించిపోద్ది ఈ రోజున. ఇదంతా ఎవరు తయారు చేశారు? ఎవరిచ్చారు లోకానికంటే? గొర్రెలే. నువ్వు అంటున్నావే గొర్రెలని, వాళ్ళే ఇచ్చారు. చూడు ఒకసారి, నువ్వు దేవుని బిడ్డలే. ఎస్, వాళ్ళకి అన్నీ వచ్చు, నీకే ఏం తెలీదు. ఇప్పుడు ఎందుకు మనకి శ్రమలు అంటే, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారికి కూడా ఈ శ్రమలు, ఈ బాధలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. బైబిల్ చెప్తుంది. ఇప్పుడు చెప్పండి, దావీదు చెప్తున్నాడు, నాకు బాధ వచ్చింది ప్రభా, నీ సన్నిధికి వచ్చా, నీకు చెప్తున్నాను అన్నాడు. బాధలు ఎందుకు వస్తాయంటే, మనం ఇప్పుడు చెప్పుకున్నాం బాధలు ఎందుకు వస్తాయంటే, ఒకటే దుష్టత్వం వలన బాధలు కలుగుతాయి. నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి ఆ దుష్టత్వాన్ని వదిలేస్తే బాగుపడతావు. రెండవది, ద్వేషించబడువారు నిమిత్తమై నాకు బాధలు వస్తాయి అన్నారు. మన చుట్టూ ఉన్నటువంటి ద్వేషించబడుతున్నటువంటి వారి నిమిత్తమై.
ఆ ద్వేషం వచ్చినప్పుడు ప్రభు సన్నిధికి వద్దాం. హన్నాలాగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేద్దాం. ఆ ద్వేషం నుంచి మనల్ని దేవుడు విడుదల చేస్తాడు. మూడోది, ఎందుకు బాధపడుతున్నాం, మన ఎందుకు బాధలు వస్తున్నాయి అంటే, క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారికి బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఆ బాధల్లో నువ్వు దేవుణ్ణి ఆనంద పెట్టేవాడు, ఆ బాధల్లో నువ్వు సంతోషపడేటువంటి భక్తుడిగా నువ్వు ఉండాలని ప్రభు సెలవిస్తాను. ఇక్కడ దావీదు ఈ మాటలన్నీ చెప్పి ఆయన దీనికి సొల్యూషన్ ఏమి ఇచ్చాడో చూద్దాము. ఒక్క విషయం చెప్తాను. కీర్తనలో అదే కీర్తన 142 కీర్తనే. ఇప్పుడు కంక్లూడింగ్ వచ్చేస్తున్నా. 142 కీర్తన 5వ వచనం. అతనికి బాధలు వచ్చినాయి అన్నాడు. అతని బాధల్లో ఏంటాయని చూస్తే రెండోది అతనికి వచ్చి ఉంటుంది. అంటే ద్వేషించబడినటువంటి వారి నిమిత్తమై నాకు బాధ వచ్చిందని దావీదు చెప్తా ఉన్నాడు. 5వ వచనం ఏమంటాడంటే దానికి, యెహోవా నీకే, ఈ మాట చెప్పండి అందరూ గట్టి చెప్పండి, నీకు మొరపెట్టుచున్నాను. ఆగమ్మా, నీకే నేను మొరపెట్టుచున్నాను. నీకే అన్నటువంటి మాట బైబిల్ చుట్టే ఒక అధికారంతో కూడినటువంటి మాట. ఇది మనం గమనించాలి. ఈజీగా చదివేసి వెళ్ళిపోకూడదండి. నీకే నువ్వు తప్పితే దిక్కెవ్వరు లేరు, నువ్వు తప్పితే ఇంకెవ్వరు లేరు ప్రభువా. నీకు సమానమైనటువంటి వారు, సరిపోల్చదగినటువంటి వాళ్ళు ఎవరు లేరు. నీ సార్వభౌమాధికారాన్ని బట్టి నాయనా నీకే అండర్లైన్ చేసుకోవాలన్నమాట. నీకే నేను మొరపెడుతూ ఉన్నాను. ఇప్పుడు ఈ బాధలన్నిటిలో ఏం చేశాడు దావీదు? దేవుని సన్నిధికి వచ్చి మొరపెడతా ఉన్నాను. నీకే నేను మొరపెడుతున్నాను. కారణం ఏంటి తెలుసా? నువ్వు నా ఆశ్రయదుర్గము, నా బలము కాబట్టి. నువ్వు నా బలము, నా ఆశ్రయదుర్గము నువ్వే ప్రభువా. అందుకే నీకే మొరపెడుతున్నావు. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉండాలి తెలుసా? ఇలాంటివి ఉన్నప్పుడు, నీ బాధలు వచ్చినప్పుడు ప్రభువు సన్నిధులకు వచ్చి మొరపెట్టేవాడుగా ఉండాలని దావీదు చెప్తా ఉన్నాడు. ఎందుకు మొరపెట్టాలి? దేవునికి ఎందుకు మొరపెట్టాలి మనం అంటే దావీదే చెప్తున్నాడు. తర్వాత చదివమ్మా. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే ప్రభువా, నా స్వాస్థ్యము నీవే ప్రభువా. నిన్నెందుకు నేను మొరపెట్టాలి? నీ దగ్గరికే నేను ఎందుకు రావాలంటే, దావీదు మనసులో ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి తన ఆలోచన ఏంటి తెలుసా? నీవు నా స్వాస్థ్యము గనక, దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు నా స్వాస్థ్యం. ఇక్కడ ఉన్నటువంటి వారికి ఏదో చిన్న చిన్న ఆస్తులు ఉండొచ్చు, ఏదో ఇల్లు ఉండొచ్చు, మేడలు ఉండొచ్చు, చిన్న చిన్న స్థలాలు ఉండొచ్చు, భూమి మీద ఒకవేళ ఏమీ లేకపోయినా ఉండొచ్చు. కానీ నువ్వు చెప్పాల్సినటువంటి మాట ఏంటి తెలుసా? నీ స్వాస్థ్యం ఏంటంటే, నువ్వు ఈ రోజున ఏం చెప్పాలి తెలుసా? దావీదు చెప్తున్నట్టుగా, నా స్వాస్థ్యం నీవే ప్రభువా. దావీదుకి చాలా ఉన్నాయి, రాజు అయ్యాడు, సకల సంపదలు ఉన్నాయి. ఆయన ఏమన్నాడంటే, ఎన్ని కాదు గొప్ప, నాకు నీవే నా స్వాస్థ్యము. మన దేవుడు మనకి స్వాస్థ్యం అంటండి. దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప వాగ్దానం. ఆయన మనకు స్వాస్థ్యంగా ఉండాలి. నీ స్వాస్థ్యం ఏంటంటే, నా దేవుడు అండి నా స్వాస్థ్యం అని చెప్పగలగాలి నువ్వు. సాధు సుందర్ సింగ్ ఒక సింగ్ కుటుంబానికి, సిక్కుల కుటుంబానికి కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి. ప్రభువు నమ్ముకున్నాక తండ్రి చెప్పాడు, ఒక లెటర్ రాశాడు. రే నానా, మా మాట చెప్తున్నా నీకు, మంచి కుబేరులు వాళ్ళు, ధనవంతులు, తండ్రి ఆస్తిపరులు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావని నాకు తెలిసింది. నువ్వు యేసు ప్రభువును వదిలేస్తే నాకున్నటువంటి సర్వ సంపద నీకు అవుతుంది. వారసుడు నువ్వే కాబట్టి నేను ఇంకా బతికే ఉన్నాను కాబట్టి నాకున్నటువంటి అన్నిటినీ ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. నేను నా సకల సంపద నేను సమకూర్చుకున్నదంతా కూడా వారసత్వం నీకు రావాలంటే నువ్వు ఆ యేసుని వదిలిపెట్టురా అన్నాడే. అప్పుడు సాధు సుందర్ సింగ్ ఏమన్నాడు తెలుసా? బహుశా మనం అంటాం, అట్లాగే డాడీ ముందే ఇచ్చేసి లోపల ప్రభుని దాచేసుకుంటా, ముందే ఇచ్చేసిన తర్వాత వచ్చేసిన తర్వాత చూసుకుంటా, తర్వాత ప్రభుని బయటికి తీసుకొస్తా, అంతే కదా. ముందు తెచ్చుకుందాం, లేదని చెప్తే సరిపోద్దిగా, ఆస్తి మన పేరు వచ్చేసిన తర్వాత మనం ఏదైనా చేసుకోవచ్చు. ఇది మన ఆలోచన. కానీ సాధు సుందర్ సింగ్ గారు ఏం చెప్పారు తెలుసా? డాడీ, నీ సంపాదన మాత్రమే కాదు, నీ సంపద మాత్రమే, నీకున్నటువంటి ఆస్తిపాస్తులు మాత్రమే కాదు కానీ డాడీ, ప్రపంచంలో ఉన్నటువంటి సంపద ఎంతైతే ఉందో ఆ సంపదనంతా తీసుకొచ్చి ఒకవైపుని పెట్టి, నా ప్రభువును ఒకవైపుని పెడితే, కళ్ళు మూసుకొని నీకేది కావాలో కోరుకొని చెప్తే, నేను నా ప్రభువును మాత్రమే కోరుకుంటాను. ఆయనే నా స్వాస్థ్యం, ఆయన ఉంటే నాకు చాలు
అని సాధుర్ సుందర్ సింగ్ చెప్పగలిగాడు. నువ్వు నేను చెప్పగలుగుతున్నావా? నా స్వాస్థ్యం నువ్వే ప్రభువా. ఈ మాట దావీదు హృదయంలో ఉంది కాబట్టి బాధలు వచ్చినాయి అని దేవుని సన్నిధిలోకి వచ్చాడు. నా బాధలన్నీ తొలగిస్తావు. కారణం ఏంటి తెలుసా? నీ పట్ల నాకున్నటువంటి ఆలోచన నువ్వేంటో నాకు తెలుసు, కారణం నువ్వు నా స్వాస్థ్యం అని చెప్పాడు. రెండోది కూడా చెప్తా స్పీడ్గా. 6వ వచనం చెప్తా ఉన్నాడు. నేను చాలా కృంగి ఉన్నా, నా మొర్రకు చెవి యొగ్గుము, నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. దేవుని స్తోత్రం చెప్పండి. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు. అయితే నువ్వు ఎలాంటి వాడివి? వారి చేతిలో నుండి నన్ను విడిపిస్తావయ్యా. అది దేవుని పట్ల దావీదుకున్నటువంటి ప్రగాఢ నమ్మకం. ఉందా మరి నీకు? నీ శత్రువులు ఎవరైతే ఉన్నారో, నీ శత్రువు నీకన్నా బలమైనటువంటి వాళ్ళు అనుకుంటున్నావేమో. నీకు జ్ఞానం లేదేమో. నాకన్నా జ్ఞానవంతులండి, నాకన్నా తెలివి గలవాళ్ళండి, నాకన్నా బలం కలిగినటువంటి వాళ్ళు, నాకన్నా అన్ని విషయాలు ఎక్కువ ఉన్న వాళ్ళు నన్ను తరుముతా ఉన్నారు. వాళ్ళు నేనేం చేయలేకపోతున్నాను, నా వల్ల కావట్లేదని ఒకవేళ బాధపడుతున్నావేమో. దావీదు చెప్పినటువంటి మాట, ఒకవేళ బహుశా వాళ్ళందరూ నీకన్నా అన్ని విషయాల్లో బలం కలిగినటువంటి వాళ్ళు, ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చేమో, కానీ అందరికన్నా బలమైనటువంటి దేవుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఆయన నీ పక్షాన ఉంటే నీకు ఎదురే ఉంది. ఇంకా వాళ్ళందరి చేతుల నుంచి నిన్ను విడిపిస్తా. అది దావీదు చెప్తున్నటువంటి మాట. అనేకమైనటువంటి యుద్ధాలు తక్కువ మందితో, కొన్ని లక్షల మంది దావీదు మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు కూడా, అనేక మంది భక్తుల మీదకి యుద్ధాలు వచ్చినప్పుడు కూడా, భక్తులు దేవుని వైపు చూస్తున్నప్పుడు అక్కడ బలం లేదు, ఇక్కడ బలగం లేదు, జనాలు లేరు. అక్కడ కొన్ని లక్షల మంది సైన్యాలు ఉన్నారు, భయంకరమైనటువంటి బలవంతులు ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళందరినీ చల్లా చెదరి చేసి వాళ్ళందరూ నేల కూల్చినట్టుగా ప్రభు చేయగలిగాడు. ఎందుకంటే ఆయన సైన్యములకు అధిపతి ఉన్నాడు. ఆయన సైన్యములు ఏంటి తెలుసా? ఈ వాయువులే. ఆయన సైన్యులు ఏంటి? సృష్టి. ఆయన ఉపయోగించుకుంటాడు. చేపను ఉపయోగించుకున్నటువంటి దేవుడు, కాకులను ఉపయోగించుకున్నటువంటి దేవుడు, అనేకమైనటువంటి పక్షులను ఉపయోగించుకున్నటువంటి దేవుడు. సెలవిస్తే చాలు సైన్యములకు అధిపతి అనేటువంటి దేవుడు. ఒక్క మాట సెలవిస్తే వడగంటలు రాలితే, ఒక్క మాట సెలవిస్తే అగ్ని కురిసిద్ది, ఒక్క మాట సెలవిస్తే పైనుంచి నీళ్ళు వస్తాయి. ఒక్క మాట సెలవిస్తే, సైన్యములకి సెలవిస్తే. అంత శక్తిమంతుడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఎందుకు బాధపడుతున్నావు? ఎందుకు దుఃఖిస్తున్నావు? ఎందుకు విలిపిస్తున్నావు? దేవుడి దగ్గరికి రా, నీ బాధను ఆయన ముందు పెట్టు. ప్రభు, నా బాధ ఇది, నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళే, బహుశా ఎవరైనా కావచ్చు, వాళ్ళు నాకు శత్రువులుగా ఉన్నారయ్యా, నాకన్నా బలవంతులు, నేనేం చేయలేకపోతూ ఉన్నాను అని అంటే, దేవుడు వాళ్ళకన్నా బలవంతుడు అనే వాగ్దానాన్ని నీకు ఇస్తున్నాడు. ఆయన దగ్గరికి వస్తే వాళ్ళ మీద నీకు జయాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఆ జయ జీవితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ఇది దావీదు దృష్టిలో దేవుని పట్ల ఉన్నటువంటి ప్రణాళిక. లాస్ట్ చెప్పేసి 5 minutesలో క్లోజ్ చేస్తాను. 7వ వచనం కూడా మీరు 142 కీర్తన తర్వాత ఇంటికి వెళ్ళిన చదవండి. ఇవన్నీ నేను చెప్పినవి కూడా చక్కగా ధ్యానించండి. వెళ్ళిన తర్వాత భోజనం చేసిన తర్వాత చాలా విషయాలు పెడుతుంది. లాస్ట్ వచ్చిన 7వ వచనం, నేను నీ నామమునకు అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి ఉండుట చూసి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుతారు. దేవుని గట్టి చెప్పనండి స్తోత్రం. హల్లెలూయా. నీవు నా పట్ల చేస్తున్నటువంటి మహోపకారం, ఉపకారం అనలే ఇక్కడ, ఏమన్నాడు? మహోపకారం బట్టి నీతిమంతులు నన్ను చూసి అతిశయపడుదురు. నీ కర్మ ఇంతే, నీ పని ఇంతే, నీ వల్ల కాదు, నువ్వేం చేయలేవు, నీ బ్రతికింతేగా, నీ కుటుంబ జీవితం అంతే, మీ డాడీ అంతే, నీ మమ్మీ అంతే, నువ్వు ఎప్పుడు ఇంతే అని చెప్పేసి నేను ఎత్తిపట్టి ఏళ్ళు చూపిస్తూ నిన్ను కృంగదీసేటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నిన్ను పైకి లేపి వాళ్ళ పట్ల అతిశయించేలాగా చేస్తాడంట. ఒరే ఏంట్రా ఎంత ఎదిగిపోయారు వీళ్ళు, ఏంట్రా ఎంత ఎదిగిపోయారు, ఏంట్రా వీళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వీళ్ళు ఉండకూడదు వీళ్ళు అని అతిశయపడతారంట నిన్ను బట్టి.
అతిశయపడతారు. దానికి ఎగ్జాంపుల్ మేమే చెప్తాం మా జీవితాల్లో. ఒకప్పుడు సేవకురాలికి జాబ్ వచ్చినప్పుడు జాబ్ కోసం తిరుగుతూ ఉన్నాం, జాబ్ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం, కనిపెట్టుకొని 4 లేసి కన్నీటితో ఇద్దరం ప్రార్థన చేస్తూ ఉన్నాం. తినడానికి తిండి లేదు, 2 బిడ్డలు, ఏం చేయాలో తెలియదు, నా కంటి కళ్ళు పోయిపోయినాయి, ఇంట్లో కూర్చుండిపోయాను, ప్రార్థన చేస్తున్నాను. ఏంటి మా జీవితాలు? 70,000 శాలరీ ఒక్కసారి ఆగిపోయింది, ఇల్లు గడవట్లా, ఆగిపోయింది. ఏంటి పరిస్థితి? ప్రభు సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మా దిక్కు నీవేనయ్యా, ఉపకారం చేసే దేవుడు ప్రభువా, మహోపకారం చేసే దేవుడు కదా నాయన, మా పట్ల కనికరం చూపించి ఉపకారం చేయవా. ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. ప్రియులారా, మీరు నమ్మండి, ఒక రోజున లిస్టులో పేరు వచ్చింది, ఎగ్జామ్ రాసింది, ఆ లిస్టులో పేరు వచ్చింది. చాలా సంతోషపడ్డాం. దేవుడు మనకి జాబ్ వచ్చింది, జాబ్ ఇచ్చాడు దేవుడు అని సంతోషపడ్డాం ఇద్దరం కూడా. ఆ సంతోషం కొన్ని రోజుల్లోనే అక్కడికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రాజమండ్రి, అక్కడే సంతోషం పోయింది. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు తీసుకెళ్ళి ఆ నిడదవోళ్ళు అక్కడ వేసేసారు. సామర్లకోట ఆ ప్రాంతంలో ఎక్కడో గద్దినపల్లి అని చెప్పేసి వేలాంకిని అనేటువంటి ఒక పల్లెటూరులో వేశారు. ఇక్కడ మందిరం కట్టుకున్నాము, సేవ చేస్తూ ఉన్నాము, ప్రభువును అడుగుతూ ఉన్నాము, ఇదేంటి తీసుకెళ్ళి అక్కడ వేశారు. నిరుత్సాహం వచ్చేసింది, ఆ సంతోషం పోయింది వెంటనే. అయ్యో, దేవుడు మేలు చేసినట్లే చేసి ఏంటి ఎలా చేశాడు? ఏంటి పరిస్థితి? సేవకురాలు అంది, ముందు తీసుకుందాం, ముందు జాయిన్ అవుదాం, దేవుడే ఇచ్చాడు ఇది, ముందు తీసుకుని ప్రభు సన్నిధులకి వెళ్ళి మళ్ళీ పెడదాం, ఈ ఆఫర్ లెటర్ తీసుకెళ్ళి ఆయన దగ్గర పెడదాం, ఆ ట్రాన్స్ఫర్ ఇక్కడికి వచ్చిద్ది అంది. ఓకే కానీ అన్న తీసుకుంది, ఓకే అని చెప్పేసాం, వచ్చేసాం. ట్రైనింగ్కి వెళ్ళింది. ట్రైనింగ్కి వచ్చేలోపు నువ్వు ఇక్కడ నా ఆఫర్ లెటర్కి వచ్చేయాలి, నువ్వు ప్రార్థన చేయాలి. కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నా, నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి ప్రభు నడిపించాడు, పెద్దవాళ్ళ దగ్గరికి ప్రార్థన చేస్తుంటే అందరూ ఏం చెప్పారు వెళ్తే, ఇది వల్ల కాదు, ఇది అవ్వదు. నీకన్నా చాలామంది ఉన్నారండి, ఎక్కడెక్కడో పని చేస్తూ ఉన్నారు, వాళ్ళే తిరుగుతున్నారు, కొన్ని లక్షల డబ్బులు పట్టుకొని, వాళ్ళ కాట్లే, నీ వల్ల ఏమవుద్ది, ఇది ప్రభుత్వం దిగొస్తేనే అవుతుంది అన్నారు. తెలుసా ఒక ఆయన, ఇది ప్రభుత్వం కల్పించుకుంటేనే వస్తుంది కానీ ఇంకే అధికారి చేయటం కుదరదు, ట్రాన్స్ఫర్ అనేది కుదరదు, ఏం మాట్లాడుతున్నావమ్మా అని నవ్వారు. ఏడ్చింది. ఏమండి చూడండి, మా ఆయన కళ్ళు కనపడవండి, ఆయనకి నేను ఉండాలండి అని ఏడ్చింది. ఏ ఒక్కరు కూడా కనికరం చూపించలా, దయ చూపించలా. ఇక ప్రభు దగ్గరికి వచ్చాం, ఒకే మాట చెప్పాం, ప్రభువా మేము చేయాల్సిన పని అంతా చేసాం, ఇంకా నువ్వే మాకు ఉపకారం చేయాలా. ఇద్దరం కనిపెట్టుకొని ప్రార్థన చేస్తాం. ఒకవేళ లేదా, మాకు జాబు కన్నా నీ సేవే ప్రాముఖ్యం, నీ పరిచర్య చేయటం, నీ పరిచర్య మాకు ముఖ్యం. ఈ సంఘాన్ని వదిలేసి నువ్వు పిలిచినటువంటి ఈ ప్రాంతానికి వదిలేసి, ఇది మా చిత్తం కాదు, ఇది మా ప్రయత్నం కాదు, నువ్వే పిలిచావు. గుడ్డోడు వచ్చి ఏం మాట్లాడతాడు, కళ్ళు కనపడ వచ్చి ఏం మాట్లాడతాడు. మరి ఈ రోజున బైబిల్ తీసుకుని బయటకు వచ్చి ఈ ప్రాంతంలో కంట్రికి ప్రాంతానికి పిలిచావంటే నువ్వు ఆడుకుంటున్నావని మేము నమ్ముతున్నాం, ఈ ప్రాంతానికి నువ్వే పిలిచావని నమ్ముతున్నాం. ఇది మాకు బలపడాలంటే నువ్వు కార్యం చేయాలి. అదేంటి తెలుసా ప్రభువా? ఎక్కడైతే ట్రాన్స్ఫర్ అవ్వదన్నారో, ఏ అధికారి అయితే అవ్వదన్నారో, ఆయన నోటు నుంచే ట్రాన్స్ఫర్ ఇక్కడికి రావాలా. 5 లక్షలు అడిగారు, డబ్బులు లేవు మా దగ్గర, డబ్బులు ఏం లేవు, తినటానికే లేవు, ఎక్కడ తీసుకొస్తాం డబ్బులు? ఒక్కటే ప్రార్థన చేస్తాం. రూపాయి లేకోకుండా ఒక రోజున ఇదే సన్నిధులు శుక్రవారం ప్రార్థన చేస్తుంటే అమ్మగారు పరుగున వచ్చేసింది. ఏ వ్యక్తి అయితే ఎవరైతే ఏ ప్రాంతంలోనైతే అవ్వదని చెప్పేశారో అక్కడి నుంచి ఫోన్ చేసి, నువ్వు వెంటనే రామ్మా, వచ్చి ఆఫర్ లెటర్ తీసుకొని వెళ్ళిపోయి, నువ్వు కోరుకున్న ప్రసాదం పాడులోనే ఆ ప్రాంతంలోనే నీకు ట్రాన్స్ఫర్ అయింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎక్కడైతే అవ్వదన్నారో, ఎక్కడైతే మాకు అవమానం వచ్చిందో, ఎక్కడైతే కన్నీటితో ఆవిడ ఏడ్చిందో, ప్రభు అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. అవ్వదన్న దగ్గర నుంచి, ప్రభు ఇది అవ్వదు, నిజమే అవ్వదన్నారు చాలామంది, ఇప్పటికీ నమ్మరు, ఎలా వచ్చిందో నమ్మరు. ఇది దేవుని కార్యం కాదా? దేవుని కార్యం కాదా? ఎందుకని చెప్పండి, ఆయన చేసినటువంటి మహోపకారం. అయిపోయింది మా పరిస్థితి, ఏం లేదు, ఇక నెలలో ఏం లేదు, రెంట కట్టుకుంటాం కూడా లేవు, ఉన్నదంటే మొత్తం సర్దేసుకుని మా ఊరు వెళ్ళిపోవాలి అంతే. ఎందుకంటే రెంట కట్టుకోలేని పరిస్థితి. దేవుడు చేసినటువంటి ఆయన ప్రణాళిక. ఈరోజు నీ కంట్రికి ప్రాంతంలో సేవ చేస్తున్నామంటే మా ఉద్దేశాలు, మా జ్ఞానం, మా బలం బట్టి కాదు, దేవుడు పిలిచినటువంటి పిలుపుకు లోబడి
శ్రమలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఎంతోమంది తిట్టారు, మమ్మల్ని తిట్టుకున్నారు, చాలామంది బూతులు తిట్టారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా. ఏందిరా మీరు అన్నట్టుగా. తాళానికి సిమెంట్ కూర్చారు, తాళం తీకోకుండా. చాలామంది గొడవకు వచ్చారు ఈ ప్రాంతంలో. ఇవన్నీ కూడా మా అనుభవాలు, ఎన్ని సేవా జీవితంలో మేము ఎదుర్కొంటున్నటువంటి అనుభవాలు, పాఠాలు ప్రభు నేర్పుతూ ఉంటాడు. ఎన్ని వచ్చినప్పుడు కూడా చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని పలకరించాము. మా నోటి మీద చిరునవ్వుతో, ఎవరి మీద ద్వేషం పెంచుకోవాలా, దేవుని ప్రేమను కనపరచాలని, దేవుని ప్రేమ వీళ్ళందరికీ చూపించాలని ఒకే ఒక ఉద్దేశం. అంతేగాని ఇక్కడ ఏదేదో మేము బాగు తిందానో, ఇంకేదో కడుపు నింపుకోవాలనో, ఇంకేదో సంపాదించుకోవాలని నేను ఇక్కడ రాలా. మేమే ఖర్చు పెడతాం ప్రారంభించాం దేవునికి. దేవుడే ఇస్తాడు. తినటానికి లేని పరిస్థితుల్లో, కుర్చీలకి 200 కూడా లేని పరిస్థితుల్లో షామీనా నుంచి 200 ఇచ్చి ఆ కుర్చీలు తెచ్చుకునే వాళ్ళం. షామీనాకి కుర్చీలు రెంట్ కట్టుకుంటా ఉన్నాం. చాలామంది అన్నారు, మీరు బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు, దేవుని సేవ బాగా చేస్తారండి, వాక్యం బాగా చెప్తున్నారు, ఎందుకండి అక్కడికి వెళ్ళారు? ఇంకెక్కడైనా పెట్టుకోవచ్చు కదా, ఏదో ప్రాంతంలో పెట్టుకోవచ్చు కదా. బ్రదర్, మేమేదో కానుకల గురించి రాలా, మీద సంపాదన గురించి రాలేదు మేము ఇక్కడికి. దేవుడు పిలిచాడు అక్కడికి, ఆయన పిలుపు అది. దాన్ని వదిలేసి నేను ఎట్లా వస్తా? డబ్బును ఆశించి నేను రాలా. ఇక్కడున్న కొంతమందినైనా ప్రభు వైపు మార్చాలని మా తపన, మా భారం, దేవుడిచ్చినటువంటి బాధ్యత. సౌండ్ పెంచమ్మా. ఇక్కడ చెప్తున్నాడు దావీదు, ఆయన మహోపకారి, ఆయన ఉపకారం చేస్తాడు. వీళ్ళ నాన్నగారు చాలామంది వీళ్ళకి పిచ్చి ఎక్కిందిరా. చాలామంది పాస్టర్లు నాకు తెలిసినటువంటి వాళ్ళు పిచ్చి ఎక్కింది. గవర్నమెంట్ జాబ్ వస్తే అది వద్దని చెప్పేసి దేవుని సేవ నువ్వు అక్కడ చేసుకోవచ్చు కదా. లేదు, ఈ స్థలానికి దేవుడు పిలిచాడు అంటే పిచ్చోళ్ళ చూశారు మమ్మల్ని. పిచ్చి పట్టింది వీళ్ళకి. జాబ్ వద్దంటా ఉన్నారు. జాబ్ లేకపోతే ఎలా బ్రతుకుతారు మీరు? 2 పిల్లల్ని తీసుకొని రెంటలు కట్టుకుంటా. ఏంటి మీ జీవితం? వీడు ఎంత చదువుకున్నాడు, ఏంట్రా వీడి పరిస్థితి? నా వైపు దేనంగా చూడటం, జాలిగా చూడటం ప్రారంభించారు. వీళ్ళ నాన్నగారు వీళ్ళందరూ కూడా వీళ్ళకి డబ్బులు ఖర్చు పెట్టేస్తూ ఉన్నారు, ఛార్జీలకు అవుతున్నాయి. అది అవ్వదంటే వీళ్ళకి తెలియట్లేదు అని తల బాదుకుంటే మేము దేవుని వైపు చూసాం. మనుషులను ఆశ్రయించలా, మా బాధను తీసుకొచ్చి దేవుని వైపు పెట్టేశాం. దేవుని సన్నిధిలో ప్రభువా అని దేవుని వైపు చూస్తూ ఉంటుంటే మాకు జరిగినటువంటి దేవుడు ఇచ్చినటువంటి మహోపకారాన్ని బట్టి నీతిమంతులు మా పట్ల ఏం చేశారు? అతిశయపడ్డారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు చాలామంది మమ్మల్ని చూసి వీళ్ళ నాన్నగారు వీళ్ళందరూ కూడా దేవుడు చేసిన కార్యం అని చెప్పేసి చాలామంది మా వైపు, దేవుడు వీళ్ళ వైపున ఉన్నాడు, వీళ్ళ పక్షాన ఉన్నాడు అని చాలామంది దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది పిలిపించుకొని ప్రార్థన చేయించుకున్నారు మా చేత. తెలుసా దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఎలా ఉంటాయి తెలుసా? మహోపకారి ఉపకారాలు చేసే దేవుడు ఆయన. ప్రార్థన ఆలకిస్తాడు ఆయన. అందరి మీద అతిశయంగా నిన్ను మార్చిపోతాడు. బిడ్డ, ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి నువ్వు ఏ ఉపకారం కోసం అయితే దేవుని సన్నిధికి వచ్చావో, నా భవిష్యత్తు ఏంటని దేవుని వైపు నువ్వు చూస్తూ ఉన్నావేమో. ఒకవేళ చదువుల నిమిత్తమై, బిడ్డల చదువుల నిమిత్తమై ప్రభువా ఉపకారం చేయవా అని దేవుని సన్నిధికి వచ్చాము. వివాహాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, ఆరోగ్య సమస్యల నుంచి ఉపకారం కోసం, ఏదో ఒక సమస్యతో దేవుడి నుంచి ఒక ఉపకారాన్ని పొందాలని బాధలతో అక్కడ కూర్చున్నావేమో. బహుశా కళ్ళు మూసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు ఆశించింది, నీతిమంతులు ఆశించింది వాళ్ళకి దొరికింది. దేవుడు మహా ఉపకారం చేయబోతూ ఉన్నాడు యువతి కాల సమయంలో. ఏ ఉపకారం కోసం అయితే నువ్వు కనిపెట్టుకొని కూర్చున్నావో శ్రద్ధతో, ఏ ఉపకారం, ఏ మేలు జరగాలని దేవుని యొక్క ఆశీర్వాదం కోసం దేవుని వైపు ఆసక్తితో ప్రభువా అని ఎదురు చూస్తూ ఉన్నావో, దేవుని సన్నిధిలో దేవుడు ఒక ఉపకారాన్ని చేయబోతూ ఉన్నాడు. ఈ దినాన నీ జీవితంలో ఒక మేలు, ఒక గొప్ప కార్యాన్ని చేయబోతూ ఉన్నాడు. ఆయన మహోపకారి. ఎవరైతే నీ బ్రతుకులు ఇంతని నిన్ను హీనంగా, తుచ్చంగా చూశారో వారి మధ్య నిన్ను హెచ్చించబోతా ఉన్నాడు. నిన్ను లేవనెత్తబోతా ఉన్నాడు, నిన్ను ఆశీర్వదించబోతా ఉన్నాడు, గొప్ప చేయబోతా ఉన్నాడు. నమ్మో దేవుని బిడ్డ. కృంగుదల, బాధ, సమస్య
ఏడుస్తున్నావా? దుఃఖిస్తున్నావా? ఎవరికి చెప్పుకోలేక లోపలే కుమిలిపోతున్నావా? నీకున్నటువంటి వ్యాధిని బట్టో, బాధని బట్టో, సమస్యని బట్టో కలవరపడుతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. అయితే నువ్వు దుష్టత్వాన్ని తీసివేయాలి. ప్రభు దగ్గర ఒప్పుకో. నిన్ను ద్వేషించే వారి మధ్య నుంచి ఆయన కాపాడుతాడు. నిన్ను అవమానంలో పరుస్తున్నటువంటి వారి నుంచి కాపాడుతాడు. అయితే దేవుడు ఎందుకు కాపాడుతాడు అంటే, ఆయన నీ స్వాస్థ్యం గనక. ఆయన నిన్ను తరిమేవారు, నీ శత్రువులను ఆయన తరిమేవాడు కాబట్టి, ఆయన బలాఢ్యుడు కాబట్టి, ఆయనకు ఉపకారం చేసి నీతిమంతుల దృష్టిలో నేను అతిశయింపచేసే దేవుడు కాబట్టి. కావాలా నీకు? చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీకు వందనాలయ్యా. భక్తుడికి బాధ వచ్చింది, నీ సన్నిధిలోకి వచ్చాడు, మొరపెట్టాడు. ప్రభువా, వినయముతో నీ సన్నిధికి వచ్చా, నా బాధను నీకు తెలుపుతున్నానయ్యా, నా బాధ నీకు చెప్తున్నాను అన్నాడు. అదేవిధంగా నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బాధను, ఇబ్బందిని దేవుని సన్నిధికి తీసుకురా. ఒకవేళ అందరూ నిన్ను తీసివేసారేమో, తోలనాడుతూనే ఉన్నారేమో. దేవుడు తోలనాడే దేవుడు కాదు. దేవుడు అందరూ విడిచిన నీవు నన్ను విడిచిన పాట. అందరూ విడిచిన నువ్వు నాకుంటే చాలు ప్రభా. భక్తుడు రాసినటువంటి ఓ పాట. అవును ప్రభా, నువ్వు విడిచే దేవుడు కాదు, మమ్మల్ని పైకి లేవనెత్తే దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు మహోపకారం చేసి, నీ బలమైన కార్యములు ప్రతి ఒక్కరి జీవితాల్లో చేసి ప్రభా, వాళ్ళని అతిశయింపచేయండి, గొప్ప చేయండి. వాళ్ళ బిడ్డలని, వాళ్ళ జీవితాలని, వాళ్ళ ఉద్యోగాలని, వాళ్ళ వ్యాపారాలని, వాళ్ళ పనులనందు మీరే తోడై ఉండి గొప్ప చేసిన ఆయన నీ నామానికి మహిమ తెచ్చుకోమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరును దీవించి ఆశీర్వదించమని యేసు అతి పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.